కీర్తనల గ్రంథము 37వ కీర్తన మొదటి 5 గీతవాక్యాలను ఉత్తర ప్రత్యుత్తర రీతిగా మార్చి చదువుకుని దేవుని మాటలు ధ్యానిస్తాను. చెడ్డవారిని చూచి నువ్వు వ్యసనపడకును, దుష్కార్యములు చేయవారిని చూచి మత్సరపడకును. యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయము, దేశమందు నివసించి సత్యమును అనుసరించి. ఏదో గీత వాక్యం అర్థం తెలుస్తుంది. నీ మార్గమును యెహోవాకు అప్పగించుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. ప్రభు సహాయం కోసం ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ మోకరిల్లి ప్రభువా నాతో మాట్లాడు. దేవుని అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువా నీకు స్తోత్రం. సింహాసనాసీనుడైన మా దేవునికి, మా ప్రభువునకు, మా రక్షణకై స్తోత్రాలు చెల్లిస్తూ దేవాని సన్నిధికి చేరి వస్తూ ఉంటున్నాను. నాయనా మమ్మలను జ్ఞాపకం చేసుకో. వాక్యమైన దేవ మాతో మాట్లాడమని, నేనే దేవుడను, అందుకు మీరే నాకు సాక్షులను సెలవిస్తూ స్తోత్రాలు. మీకు సాక్షులముగా ఈ లోకంలో మేము జీవిస్తూ ఉంటున్నాం. దేవా మా కట్టిన ఇహలోకమాన్ని దేవా నీవే నీ వాక్యము చేత కడిగి మమ్మలను పవిత్రపరచు, మా హృదయాలను శుద్ధీకరించు. నాయన యోగ్యులముగా నీ బలలో చేయవేయటకు మా పట్ల కృప చూపు. నీ శరీరమును తినుట, నీ రక్తమును త్రాగుట మా బలహీనతలకు, రోగములకు కారణము కాకుండా, మేము నిద్రించుటకు కారణం కాకుండా, దేవా అది మాకు బలమిచ్చినట్లుగా, అది మాకు ఆరోగ్యం ఇచ్చినట్లుగా, అది మమ్మలను నీ జీవముతో నింపునట్లుగా మాకు సహాయం చేయమని నీవు మాతో మాట్లాడుతూ ఉంటుండగా వినగల చెవి, దేవా లేఖనములలో నుండి నీవు చూపిస్తున్న ఆత్మీయ సత్యములను అయా చూడగల కన్నులను, గ్రహించగల హృదయము మాకు దయచేయమని, నీ స్వరక్తము చేత మా పాపముల నుండి మమ్మలను విమోచించిన మా ప్రియ ప్రభువా, మమ్మలను ప్రేమించుచున్నవాడా, యేసుక్రీస్తు నీ దివ్యనామమున కృతజ్ఞత అర్పణ చెల్లించి ప్రార్థించి వేడుకొనుచున్నాము దైవతనయ్య. నీ మార్గమును యెహోవాకు అప్పగింపును అనే మాట. మార్గమును యెహోవాకు అప్పగించడం అంటే ఏంటి? నీ మార్గమును యెహోవాకు అప్పగించమంటున్నాడు. మార్గాన్ని అప్పగించడం అంటే పిల్లరా ఏంటి? మార్గం అంటే అయ్యా ఇదో ఈ మార్గంలో పోతున్నాను, ఈ దారి నువ్వు తీసుకో అనే, లేదంటే ప్రయాణం అయిపోయే ముందు ఏ రూట్లో గుండా పోతాము అదంతా చెప్పి ఇదంతా నువ్వు పట్టుకో, స్వాధీనం చేసుకోవాలి. ఇదే యెహోవాకు అప్పగించడం అంటే. అసలు మార్గం అంటే ఏంటి? దావీదు ఉద్దేశం ఏంటి ఇక్కడ? ప్రియులారా, ఇదే దావీదును దీని విషయం అడిగితే 55వ కీర్తన 22వ గీత వాక్యంలో ఈ విధంగా చెప్తాడు. చూడండి, నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొను. మార్గము అంటే ఏంటి? అంటే మన పనులు వాట్ వీఆర్ గోయింగ్ టు డూ, మనం చేయబోతున్నాం ఏంటో దాన్ని ఇంకో విధంగా చెప్పాడు ఇక్కడ. భారము అంటే పాప భారం గురించి కాదు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఏ భారం గురించి మాట్లాడుతున్నాడు? నీ పనుల భారం. సామెతలు 16:3 ఈ మాట చెప్తాడు. సామెతలు 16:3
ఏమంటున్నాడు ఇక్కడ? నీ పనుల భారం యెహోవా మీద ఉంచు, అప్పుడు నీ ఉద్దేశములు సఫలం. మార్గము అప్పగించడం అంటే ఇది. అంటే నీ పని ఏంటో, ఏదైతే నీకు భారంగా ఉన్నదో, ఏదైతే నీకు ఇబ్బందిగా ఉన్నదో, ఏదైతే నీకు సమస్యగా ఉన్నదో. ఇంకా ఒక మాటలో చెప్పాలంటే అసలు భక్తుడైన దావీదు ఇక్కడ మాట్లాడుతున్న మాటలోని ఆంతర్యం ఏంటి అంటే, నీ మార్గమును అన్నాడు. రోజు చేసే ప్రయాణంలో కూడా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అందుకే అది ఏదైనప్పటికీ, వాట్ ఎవర్ ఇట్ మే బి, అది రోజు నువ్వు చేసేదే కావచ్చు, దానిలో నీకు ఎంతో నైపుణ్యం ఉండొచ్చు, అయినప్పటికీ కూడా దానిని దేవుని చేతికి అప్పగించు, దేవుని చేతికి అప్పగించు. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో కొందరు భక్తులను మనం చూసుకొని వారు ఏ విధంగా తమ మార్గములను దేవునికి అప్పగించి ఆయన ద్వారా తమ కార్యములను కింద అంటున్నాడు కదా, నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకును. ఎప్పుడు అప్పగిస్తాము? ఎప్పుడు అప్పగిస్తాము? ఎవరి మీద? మనకు దేవుని మీద కంటే మన మీద నమ్మకం ఎక్కువ. అందుకే ఆయనకు అప్పగించకుండా ఆ పనులు మనం చేయడానికి ప్రయత్నము చేస్తూ ఉంటాం. అందుకే సామెతల గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనంలో ఈ విధంగా అంటాడు చూడండి. సామెతలు మొదటి మాట ఏమంటున్నాడు అక్కడ? నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుని. మనకు దేవుని మీద కంటే దేని మీద నమ్మకం ఎక్కువ? మన మీద నమ్మకం ఎక్కువ, మన మీద నమ్మకం ఎక్కువ. అందుకే అంటున్నాడు, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. 7వ వచనంలో అంటాడు, నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోవద్దు. మనకు మన జ్ఞానం మీద, మన బుద్ధి మీద, మన తెలివితేటల మీద, మన నైపుణ్యం మీద, మన ప్రావీణ్యత మీద, మన అనుభవం మీద నమ్మకం ఎక్కువ. అందుకే వాటిని ఆధారం చేసుకోవద్దు, వాటి మీద నమ్మకము పెట్టుకోవద్దు. పేతురుకు తన జ్ఞానం మీద, బుద్ధి మీద, అనుభవం మీద నమ్మిక ఎక్కువ. అందుకే అంటాడు మొదలేమని, ప్రభువా రాత్రంతయు చేపలు ఎప్పుడు దొరుకుతాయి? రాత్రి దొరుకుతాయి. రాత్రి అంతా కష్టపడినాను, అయినా కూడా ఏమి దొరకలే. కానీ ప్రియులరా, దావీదు చెప్తుంది కూడా అదే. దేవుని మీద నమ్మకం పెట్టు, నీ మార్గమును ఆయనకు అప్పగించు, ఆయన నీ కార్యము నెరవేర్చు. ఆ మార్గము అప్పగించడం అంటే ఏంటో అక్కడ అర్థమవుతుంది. ఏమి? నీ కార్యము నెరవేర్చు అంటే ఏంటి? నీ పనులు, నీ ఉద్దేశాలు, నీ తలపులు, నీ ఆలోచనలు, అవన్నీ కూడా ఆయన చేతికి అప్పగించు, అప్పుడు ఆయన వాటిని సఫలము చేస్తాడు అని భక్తుడు చెప్తున్నాడు. పిల్లల బైబిల్ గ్రంథంలో తమ మార్గములను దేవునికి అప్పగించుకున్న భక్తులను, వాటిలో వారు ఎట్లా సఫలత పొందారు వాటిని చూసుకొని మనము మన జీవితాల్లో పరిశీలన చేసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్దాం. మొదటిగా మన పితృడైన అబ్రహామును మనం గమనించినప్పుడు ఆదికాండం 24వ అధ్యాయంలోనికి మనం వచ్చినట్లయితే అక్కడ ఆ 24వ అధ్యాయం అంతా అక్కడ ఉద్దేశం ఏంటి? ఆయన కుమారుడు పెళ్లి చేయాలి. కొడుకు 40 ఏండ్ల వయసు వచ్చింది. అప్పుడు అబ్రహాంకి ఏమనిపించింది? కొడుకు పెళ్లి చేయాలనిపించింది. ఇప్పుడు చాలా మందికి పిల్లలకు 15 ఏళ్ళు రాగానే పెళ్లి చేయాలనిపిస్తూ ఉంది. 16 ఏళ్ళు 17 జీవితం వాళ్ళు ఇంకా సెటిల్ కాకముందే వాళ్ళకు పెళ్లి చేయాలనిపిస్తాం. అయితే అబ్రహాముకు ఎప్పుడు పెళ్లి చేయాలనిపించింది? కుమారుడికి 40 ఏళ్ళు. ఇంకా చెప్పాలి అంటే అప్పటికి ఇస్సాకు జీవితంలో స్థిరపడి ఉన్నాడు. 24వ అధ్యాయంలోనే మనము గమనించినప్పుడు 62వ వచనం చదవండి.
ఇస్సాకు బేర్ లోహరోయి ఆ మార్గమున వచ్చి దక్షిణ దేశముందు కాపురం ఉండెను. చూడండి, ఎక్కడున్నాడంటే ఇస్సాకు బేర్ లహాయి రోయి మార్గమున వచ్చి దక్షిణ దేశమందు కాపురం ఉండెను. తండ్రి ఎక్కడ ఉన్నాడు? ఉత్తరంలో ఉన్నాడు. కుమారుడు తండ్రి నుండి దూరంగా వెళ్ళాడు. దూరంగా వెళ్ళి దక్షిణ ప్రాంతంలో తండ్రి ఎక్కడ ఉన్నాడంటే హెబ్రోన్లో ఉన్నాడు. 23వ అధ్యాయంలో చూస్తాం అబ్రహాం ఎక్కడ ఉన్నాడు అంటే, శారా జీవించిన కాలం అనగా శారా బ్రతికిన ఏళ్ళు 127. శారా కనాను దేశమందుల హెబ్రోనును కిర్యతర్బాలో మృతి పొందాను. అక్కడ అబ్రహాం సెటిల్ అయ్యిండ. హెబ్రోన్లో ఆయన సెటిల్ అయ్యిండ. అక్కడి నుండి దూరంగా వెళ్ళాడు. దూరంగా వెళ్ళి జీవితంలో తాను కూడా సెటిల్ అయిపోయాడు. తాను కూడా దేవుని చేత దీవించబడ్డాడు, అభివృద్ధి పొందుతున్నాడు, ఎదుగుతూ ఉన్నాడు. అటువంటి సమయంలో పితరుడైన అబ్రహాముకు కుమారుని వివాహం చేయాలనిపించింది. తల్లిదండ్రులు నేర్చుకోవాల్సిన విషయం, మీ పిల్లలకు ఎప్పుడు పెళ్లి చేయాలంటే ఇది ఎప్పుడు చేయాలి? జీవితంలో పిల్లలు సెటిల్ అయినాక. సెటిల్ కాకముందు పెళ్లి చేయాలని తొందరపడినారనుకో, ఇంకా తర్వాత వచ్చే భారాలన్నీ కూడా ఎవరు మోయాలా? మీరే మోయాల. కొడుకు భారము, కోడలి భారము, మనవరాళ్ళ భారం, అందరి భారం మోసుకుంటా కింద నలిగిపోతూ ఉండాలి. అట్లా నలగకూడదంటే ఏం చేయాలి? పిల్లలకు ఎప్పుడు పెళ్లి చేయాలనుకోవాలి? ప్రియులారా, అబ్రహాముకు ఎప్పుడు పెళ్లి చేయాలనిపించిందంటే తన కుమారుడు జీవితంలో సెటిల్ అయిన తర్వాత 40 ఏళ్ళ వయస్సు వచ్చిన తర్వాత పెళ్లి చేయాలనిపించింది. అనిపించి ఆ బాధ్యతను ఎవరికి అప్పగించాడు? నిజంగా అతనికి అప్పగించాడా? చూడండి, మొదటి వచనం చదువుకుందాం. 24వ అధ్యాయం. అబ్రహాం బహుకాలం గడిచిన వృద్ధుడైండెను, అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమస్తమును ఏలుచుండిన తన ఇంటి పెద్దదాసునితో, నీ చెయ్యి నా తొడ క్రింద పెట్టుము, నేను ఎవరి మధ్య కాపురం ఉన్నానో ఆ కనానీయుల కుమార్తెలో ఒకదాన్ని నా కుమారునికి పెళ్లి చేయక నా స్వదేశమందున్న నా బంధువుల యొద్దకు వెళ్ళి ఇస్సాకర్ నా కుమారునికి భార్యను తెచ్చునట్లు ఆకాశం యొక్క దేవుడు భూమి యొక్క దేవుడు అని యెహోవా తోడ నీ చేత ప్రమాణము చేయించదనెను. ఎవరి చేతికి అప్పగించాడు ఈ బాధ్యత? ఈ పని, ఈ కార్యము, ఈ మార్గము ఎవరికి అప్పగించాడు? ఇక్కడ చూస్తే ఫస్ట్ మనకి ఏమనిపిస్తుంది అంటే పెద్ద దాసులకి అప్పగించినట్టుగానే కనబడుతుంది. కానీ మనం ముందుకు వెళ్తే వాస్తవం అర్థమవుతుంది. చూడండి, 7వ వచనం. నా తండ్రి ఇంట నుండి నేను పుట్టిన దేశం నుండి నన్ను తెచ్చి నాతో మాట్లాడి నీ సంతానమునకు ఈ దేశమునిచ్చేదనని ప్రమాణము చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడకు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును. అక్కడి నుండి నీవు నా కుమారునికి భార్యను తీసుకొని వచ్చేదవు. అంటే ఈయన ఈ బాధ్యత, ఈ కార్యం, ఈ భారము, ఈ పని ఇది ఎవరి చేతికి అప్పగించాడు? ఎవరి చేతికి అప్పగించాడు? ఏమంటున్నాడు ఇక్కడ? ఇది ఎవరు చేస్తారంటున్నాడు? ఈ కార్యాన్ని ఎవరు ఫుల్ఫిల్ చేస్తారు? ఎవరు నడిపిస్తారు? ఎవరు నిన్ను నడిపిస్తారు? ఈ ముందు నడవలసిన త్రోవలో, ఈ మార్గములో, ఈ పనిలో నిన్నెవరు నడిపిస్తారని చెప్తున్నాడు? ఎవరు చెప్తున్నాడు ఆయన? నా తండ్రి ఇంట నుండి నేను పుట్టిన దేశము నుండి నన్ను తెచ్చి నాతో మాట్లాడి నీ సంతానమునకు ఈ దేశమునిచ్చేదనని ప్రమాణము చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడగు యెహోవా. అంటే ఈ బాధ్యత, ఈ భారము, ఈ మార్గము ఎవరికి అప్పగించాడు? ఈయన దేవునికి అప్పగించాడు. దేవుని చేతిలో పెట్టి, అయ్యా నేను వృద్ధుడను, నేను దూర ప్రయాణము చేయలేని స్థితిలో ఉన్నాను, నేను పోయి సెలెక్ట్ చేసుకోవాలని కూడా నేను అనుకోవడం లేదు. నేను చూస్తే ఏం చూస్తాను? అందం చూస్తాను, ఆస్తులు చూస్తాను, గుణమైతే నేను చూడలేను.
హృదయాంతరంగములను ఎరిగిన దేవుడవు నీవే. వాగ్దానం చేసి నీవిచ్చిన కుమారుడవు ఇస్సాకునకు గుణవతి అయిన భార్యను కూడా నీవే ఏర్పాటు చేసావని నేను నమ్ముతున్నాను. కాబట్టి ఆ కన్యక దగ్గరకు ఇదిగో ఈ దాసుని నీవే నడిపించు అని దేవునికి మొరపెట్టుకొని ఆ పని ఈయనకి చెప్తున్నాడు. ప్రియులారా, ఈ 24వ అధ్యాయంలో మనము గమనించినప్పుడు పనివానికి ఆ బాధ్యత అప్పగించినట్లుగా, ఆ పని అప్పగించినట్లుగా మనకు కనబడుతుంది. కానీ వాస్తవానికి అది అబ్రహాము ఎవరి చేతికి అప్పగించాడు అని అంటే పితరుడు అది దేవుని చేతికే అప్పగించాడు, అంతేగాని మనుషుల చేతికి కాదు. చూడండి, 26వ వచనంలో మనం చదువుకుంటే ఆ పనివాడు అంటాడు, చూడండి, దేవునికి స్తుతులు చెల్లిస్తూ, ఆ మనుషుడు తన తల వంచి యెహోవాకు మొక్కి, అబ్రాహామును నా యజమానుని దేవుడవైన యెహోవా స్తుతింపబడును గాక, ఆయన నా యజమానికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు. నేను త్రోవలో నుండగానే యెహోవా నా యజమానుని బంధువుల ఇంటికి నన్ను నడిపించాను. ఎవరి చేతికి అప్పగించాడు ఆయన? దేవుని చేతికే, మనుషుల చేతికి కాదు, దాసుని చేతికి కాదు అప్పగించింది. దేవా, ఇదిగో నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చిన వాడు నీవే, నాతో మాట్లాడింది నీవే, నన్ను ఆశీర్వదించింది నీవే, వాగ్దానం చొప్పున ఇస్సాకును దయచేసింది నీవే. ఇస్సాకు భార్య విషయంలో కూడా నీకు ఆలోచన ఉన్నది, నీకు ప్రణాళిక ఉన్నది. కాబట్టి ఆ కన్యక దగ్గరకు ఇదిగో నా ప్రతినిధిగా ఈ దాసుని నేను పంపుతున్నాను, నువ్వు ఈ దాసుని నడిపించు అని మొరపెట్టుకున్నాడు. ప్రియులారా, అబ్రహాము ప్రార్థనలను దేవుడు అంగీకరించాడని, నెరవేర్చాడని అతని దాసుడు మరి దేవునికి స్తుతులు చెల్లించడం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అందుకే ప్రతి పెళ్లి పత్రికలో ముద్రించుకుంటారు. నిజానికి అట్లా జరగవయ్యి అన్నీ కాదు, కొన్ని, అన్నీ కాదు కొన్ని. ఏమని? ఇది యెహోవా వల్ల. ఏమన్నా ప్రార్థన చేసి అమ్మాయిని ఎతికావా? ప్రార్థన చేసి అబ్బాయిని ఎతికావా? సంతలో పశువులు బేరాలన్నట్లు బేరాలాడితే అప్పుడు దేవుడు ఎక్కడికి పోయినాడు? దేవుడు గుర్తు రాలేదు అప్పుడు. మరి ఎట్లా రాసుకుంటారో నాకు అర్థం కాదు. ఇది యెహోవా వల్ల కలిగిన కార్యము. అసలు ఎవరన్నారు ఆ మాట? యెహోవాని సేవించని లాభాలు అంటున్నాడు ఆ మాట. యెహోవాని సేవించేది ఎవరు? అబ్రహాం. ఎవరికి అర్థమైంది యెహోవా వల్ల కలిగిన కార్యమని? యెహోవాను సేవించని లాభాలకు అర్థమైంది. అబ్రహాం ఎవరి చేతికి అప్పగించాడు ఈ పనిని, ఈ బాధ్యతను, ఈ భారం ఎవరి మీద వేశాడు? ఈ మార్గము, ఈ కార్యము ఎవరి చేతికి అప్పగించాడు? మనం ఆలోచించాలి. అమ్మాయ, మన పిల్లల వివాహాల విషయంలో మనం ఎట్లా ముందుకు అడుగులు వేస్తా ఉన్నాం? తల్లిదండ్రులుగా మనం కావచ్చు, యవ్వన బిడ్డలు కూడా, యూత్ ఎవరైతే ఇక్కడ ఉన్నారో వాళ్ళు కూడా వివాహ విషయమై ఆ భారమును, ఆ కార్యమును, ఆ మార్గమును మీరు దేవుని చేతికి అప్పగిస్తున్నారా? లేదంటే అమ్మాయి పెళ్లి చేయాల్సి వచ్చినప్పుడు ఉద్యోగస్తుడా కాదా అని చూస్తున్నారా? ఎక్కువ శాతము అమ్మాయిల తల్లిదండ్రులు చూసేది ఏంటంటే ఉద్యోగస్తులు చూస్తారు, విశ్వాసం చూడరు. వాడు విశ్వాస కాదా అనేది అవసరం లేదు, వాడు ఉద్యోగస్తుడా కాదా, కావాల్సిన వాళ్ళకి ఏమి? ఉద్యోగమే. వాడు తిరిగిపోతైనా పర్లేదు, తాగుపోతైనా పర్లేదు. ఎందుకయ్యా ఉద్యోగస్తుని ఎదుగుతున్నామని అంటే ఒకటి అంటారు, రేపు పొద్దున వాడు సచ్చినా కూడా నా బిడ్డకి ఏం భయం లేదు అంటే ఎందుకోసం పెళ్లి చేస్తున్నావు? కలకాలం భర్తతో చక్కగా కాపురం ఉండాలని పెళ్లి చేస్తున్నావా? వాడు సచ్చి
నీవంటే ఉద్యోగస్తురాలు కావాలని పెళ్లి చేస్తున్నావా? ప్రియులరా, విశ్వాసులమైన మనం ఆలోచన చేసుకోవాలి. ఏం చూస్తున్నాం మనం? ఎట్లా ముందుకు అడుగులు వేస్తూ ఉన్నాం? వివాహ విషయమై ఈ గొప్ప కార్యం వాక్యం అంటుంది, వివాహము అన్ని విషయములలో ఘనమైనది. వివాహం అన్ని విషయములలో ఘనమైనది. ఈ ఘనమైన కార్యమును ఎవరి చేతికి అప్పగించాలి? ఘనుడైన దేవుని చేతికి అప్పగిస్తే ఘనంగా జరిగిస్తాడు. ఇస్సాకు రిబ్కాల వివాహం జరిగించినట్లుగా ఘనంగా జరిగిస్తాడు. లేదనుకు ఎట్లవుతుంది? సంసోను వివాహం జరిగినట్టుగా జరుగుతుంది. న్యాయాధిపతుల గ్రంథంలో ఉంది కదా, సంసోను వివాహం చదువుకోండి తర్వాత ఇంటికి పోయి. చాలా మటుకు అట్లే ఉంటాయి. సంసోను కుటుంబం ఎట్లుందో అట్లే ఉంటాయి. ప్రియులరా, వివాహ విషయం నువ్వెంతగానో ప్రేమించుచున్న ఇస్సాకు అని దేవుడు అన్నాడు. పితరుడైన అబ్రహాం ఎంతో ప్రేమిస్తున్నాడు. అట్లాంటి కొడుకు భార్యను చూడడానికి ఎవరిని పంపుతున్నాడమ్మా? అంటే ఎవరిని నమ్మాడు? పనివాడిని నమ్మాడా? ఎవరి మీద నమ్మకం ఉంచాడు? దేవుని మీద నమ్మకం ఉంచాడు. అంటే వివాహ విషయంలో రూపాలు చూస్తూ ఉంటారు. రూపం కాదు చూడాల్సింది. ఎవరి వైపు చూడాలంటే దేవుని వైపు చూడాలి. నిజ సంఘటన ఒకటి చెప్తాను. మా కుటుంబంలోనే జరిగిన సంఘటన చెప్తాను. మా తాతగారి మేనత్త మా నాయనకు మేనత్త 6 అడుగులు ఎత్తుండేదంట. చాలా అందంగా ఉండేదంట, ఎర్రగా ఉండేది. వీళ్ళు ఇంకా పెళ్లి చేయాలనుకోలేదు. పెళ్లిటికి వచ్చింది కానీ పెళ్లి చేయాలనుకోలేదు. ఆ సమయంలో ఒకరోజు మిట్ట మధ్యాహ్నమున పొట్టిగా నల్లగా ఉన్న ఒక వ్యక్తి వచ్చాడు. వచ్చి వాళ్ళు అడిగాడంట, మీ అమ్మాయి ఉందని చెప్పారు నాకు, మీ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేస్తారా అని అడిగాడు. వీళ్ళు డీటెయిల్స్ అడిగారు. ఎగాదిగా చూస్తే మనిషి మాసిన బట్టలు, పాత బట్టలు. అప్పట్లోనే వీళ్ళకు పెంకిటిల్లు ఉంది. ఆ రోజుల్లోనే పొలాలు ఉన్నాయి. మాసిన బట్టలు వేసుకొని వచ్చినాడు. ఎవరు నువ్వు ఏమనంటే, నాకు తండ్రి లేడు, నాకు తల్లి లేదు, నేను మంగళగిరిలో చెప్పులు కుట్టుకొని బతుకుతానని చెప్పాడు. వీళ్ళకి చాలా చిరెత్తుకు వచ్చింది. కుల వృత్తిని వదిలేసి చాలా సంవత్సరాలైన కుటుంబం. కులానికి మాది వాళ్ళే కానీ కుల వృత్తి చేయడం లేదు. పొలాలు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి. చాలా కోపం వచ్చింది. ఒక్కతే ఆడపిల్ల, కొట్టబోయారంట. ఎంత ధైర్యంలో నీకు, దిక్కులేనోడా, ఏమీ లేదు తినడానికి కూడా, ఎట్లా వచ్చి అడుగుతావు మా పిల్లలని? పెద్దలు అడ్డుపడి విడిపించి పంపించేశారట. ఆయన వెళ్ళిపోయాడు. కూర్చోబెట్టి కొంతమంది పెద్దలు హితబోధ చేశారు. ఇది దేవుని కార్యమేమో, మీరు ఎందుకు అట్లా చేశారు, అట్లా చేయకూడదు, తప్పు అని చెప్తే వాళ్ళకి ఏమనిపించిందో ఏమో తెలియదు కానీ మళ్ళీ మనసు మార్చుకొని కొంత సమయం తర్వాత పరిగెత్తుకుంటూ వెళ్ళారు. ఆ రోజుల్లో వాహనాలు లేవు, బస్సులు లేవు. చాలా సంవత్సరాల క్రితం సంగతి చెప్తున్నా. మా తాతకు మేనత్త, మా కుటుంబంలో ఇప్పటికీ చెప్పుకుంటారు ఈ ఇన్సిడెంట్ గురించి. ఇప్పటికీ చెప్పుకుంటారు. మా తాత మొదలుకొని మా నాయనోళ్ళు, మా ఇరుగు పొరుగునున్న బంధువులు అందరూ ఈ ఇన్సిడెంట్ని చెప్పుకుంటూ వస్తారు. ఎందుకంటే జరిగిన కార్యం అట్లాంటిది. మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చారంట. ఊరు నుండి 1 కిలోమీటర్ దూరం వెళ్ళిన తర్వాత ఊరి ప్రారంభంలో శ్మశానం ఉంటుంది. మన హరిజన్లో శ్మశానం.
ఆ శ్మశానం దగ్గర పెద్ద రావి చెట్టు ఉంటుంది. ఆ రావి చెట్టు కింద పడుకొని ఉన్నాడంటే ఎండకి తట్టుకోలేక పడుకొని ఉంటే పోయి లేపి ఇంటికి తీసుకొచ్చి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చి భోజనం పెట్టి మా మనసు మార్చుకున్నాం, మా అమ్మాయిని నీకు ఇస్తామని చెప్పేసి ఆ ఎర్రగా బుర్రగా ఉన్న అమ్మాయిని 6 అడుగులు ఎత్తుండి అందంగా ఉన్న అమ్మాయిని పొట్టిగా నల్లగా ఉన్న వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేసి పంపించారు. అత్తగారి ఇంటికి వెళ్ళింది ఈమె. ఎవరు భర్త, ఆమె ఇంకెవరు లేరు ఇక, చెప్పులు కుట్టేవాడు. కానీ దేవుడు వారిని ఎంతగా దీవించాడంటే, ఎంతగా ఆశీర్వదించాడంటే, ఆయన ఆ రోజుల్లోనే మంగళగిరిలో ఆస్తులు సంపాదించి, ఇండ్లు పొలాలు సంపాదించి, పుట్టిన పిల్లలందరినీ చదివించి, వాళ్ళకు పుట్టిన కుమారులందరినీ కూడా ఆ రోజుల్లోనే ఇంటర్మీడియట్ డిగ్రీలు చదివించి మంగళగిరిలో ఒక పేరు పొందిన వ్యక్తిగా ఎదిగాడు. కొడుకులకు ఆస్తి పంచిచ్చాడంట, ఇండ్లు ఆస్తులు పంచిచ్చాడు. దేవుడు అంతగా వారిని దీవించినాడు. అంటే ఏం చూస్తాం మనము? రూపం చూస్తాం అంతే, అంతకుమించి ఏమి చూడము. అనాథ, దిక్కులేని వాడు. ఆయన కుటుంబాన్ని దేవుడు బహుగా దీవించాడు. ఎవరు చెప్పారో తెలియదు, పెద్దలన్న మాట పట్టుకొని కొట్టబోయిన వాడిని మళ్ళీ వెతుక్కుంటూ పోయి పట్టుకొచ్చి కాళ్ళు వేడికి పిల్లలిచ్చారు. ప్రియులరా, వివాహ విషయంలో సంఘములో వివాహం కోసం ఎదురు చూస్తున్న ఎవరి బిడ్డలు ఉన్నారు, తమ బిడ్డలు వివాహం చేయడానికి ప్రయాసపడుతున్న తల్లిదండ్రులు ఉన్నారు. నేను మీకు చెప్పేది ఏంటంటే, ఏం చేయాలి? ఎవరి చేతికి అప్పగించాలి? ఆ మనిషిని చూడాలని కోరుకోవద్దు. ఇస్సాకు చూడలే మనిషిని, రిబ్కమ్మ కూడా మనిషిని చూడలే. ఆమెకు తెలియదు అక్కడ ఉన్న ఆయన ఎట్లుంటాడు, ఈయనకు తెలియదు ముసుగు వెనుకున్నామే ఎట్లుంటుందో. కానీ ఏం చేశారు వాళ్ళు? ఇలా ఆలోచించారు. ఏం నేర్చుకుంటున్నాం బైబిల్ చదివి? ఈ రోజుల్లో అబ్బాయిలు కావచ్చు, అమ్మాయిలు కావచ్చు, ఎట్లున్నారు? ముందు నేను చూడాలి. నేను చూసి ఏం చూస్తావు నువ్వు? అందంగా ఉందా లేదా, ఎర్రగా ఉందా లేదా? ఈ యువతలు కూడా అంతే, అమ్మాయిలు కూడా చూసేది అదే కదా, హ్యాండ్సమ్గా ఉన్నాడు లేదా, ఇవే చూస్తారు. నెత్తి నిండా ఎంటకలు ఉన్నాయా, పట్టనెత్తి ఉందా, అవే కదా చూసేది. అంతకుమించి ఏం చూస్తాం? మంచి గుణం ఉందా అనేది నీకు కనపడుతుందా? కనపడదు. ఎవరికి తెలుసు? అది దేవునికి తెలుసు. ప్రియులరా, ఈ కార్యమును, ఈ మార్గమును అబ్రహాము దేవుని చేతికి అప్పగించాడు. నిజంగా ఈ జంట, ఏ జంట? ఇస్సాకు రిబ్కాల జంట. బైబిల్లో ఒక ప్రత్యేకమైన జంట ఇది, ప్రత్యేకమైన జంట. ప్రభువుకు, సంగమనకు సాదృశ్యంగా ఉన్న జంట. కాబట్టి పిల్లల వివాహ విషయమై మీకు నేను చెప్పేది ఏంటి అంటే, ఈ ఘనమైన కార్యమును మీరు నిర్వర్తించడానికి అస్సలు ప్రయత్నము చేయవద్దు. కట్న కానుకల దగ్గర గొడవలు పడవద్దు. ఆ దైవ సంకల్పం అనుకో, దైవ కార్యం అనుకో, ఎందుకు గొడవ పడ్డావు? దీవించే దేవుడు వారితో ఉన్నప్పుడు ఆస్తుల గురించి కొట్లాడటం ఎందుకండి? యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టము చేత అది అధికముగా. మీరు ఎంత కష్టపడినా దేవుడిచ్చే దాని ముందు దిగదుడిపే. కాబట్టి దేవుని చిత్తాన్ని కనిపెట్టండి, దేవుని చేతికి ఆ మార్గమును అప్పగించండి. ప్రియులరా, మొదటిది మన పితరుడైన అబ్రహాం. ఆయన తన జీవితంలో ప్రతిదీ దేవుని చేతికి అప్పగించిన వారిగా కనపడతాడు. ఒక ఇన్సిడెంట్ మీకు చూపించాను అంతే, ఒక ఇన్సిడెంట్. ఇది ప్రాముఖ్యమైన ఇన్సిడెంట్ కాబట్టి ఇది చూపించాను. రెండవది మనం చూపిస్తే మన పితరుడైన యాకోబు 28వ అధ్యాయంలోనికి మనం వస్తే, ఆదికాండం 28వ అధ్యాయం 20వ వచనం నుండి మనం చదువుకున్నప్పుడు, అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయుండి నేను వెలుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును, ధరించుకున్నటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడయుండును, మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును.
మరియు నీవు నాకు ఇచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదనని మొక్కుకొనెను. ప్రియులారా, మన పితరుడైన యాకోబు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని అన్న దగ్గర నుండి పారిపోతున్న యాకోబు మార్గమందు ఆ రాత్రి వేళ ఏమంటున్నాడు చూడండి, నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి. ఎక్కడికి పోతున్నాడో కరెక్ట్గా తెలియదు ఇతనికి, ఎట్లా పోవాలో కూడా తెలియదు ఇతనికి. వెళ్ళిన తర్వాత అవతల రియాక్షన్ ఎట్లుంటుందో కూడా తెలియదు. మామ రిసీవ్ చేసుకుంటాడో లేదో తెలియదు, చేసుకున్నా ఎట్లా రిసీవ్ చేసుకుంటాడో లేదో, ఎన్నో అనుమానాలు, ఎన్నో భయాలు. అన్న ఏమన్నా వెంటబడి వస్తాడేమో. అయితే ఏం చేస్తున్నాడు ఇక్కడ? అంత దేవుని చేతికి అప్పగిస్తున్నాడు. అంటున్నాడు, ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును, ధరించుకున్నటకు వస్త్రములను నాకు దయచేసి. అమ్మాయి జీవితంలో ఒక ప్రాముఖ్యమైన సమయంలో ఉన్నాడు. ఇంకా చెప్పాలి అని అంటే అసలు ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు పితరుడైన యాకోబు వయసు సుమారు 70 ఏళ్ళు. ఎంత వయసు? 70 ఏళ్ళు. ఇంకేం కాలేదు. మీకు కొంచెం విచిత్రంగా అనిపిస్తాయి ఇవన్నీ. ఏవి? బైబిల్లో ఉన్న విషయాలు చాలా విచిత్రంగా అనిపిస్తాయి. బైబిల్లో జరిగిన వివాహాలను గురించి వింటే చాలా వింతగా అనిపిస్తాయి. ఇట్లాంటి పెళ్ళిళ్ళు కూడా జరుగుతాయా అని. ఆయనకేమో 40 ఏళ్ళ వయసులో పెళ్లి జరిగింది, ఈయనకి 70 ఏళ్ళు వచ్చినా కూడా పెళ్ళే జరగలే. ఇంకా పెళ్ళే కాలే. అరే ఎట్లుంటాడు 70 ఏళ్ళు అయినా పెళ్లి కాకుండా? ఎన్ని రకాలుగా ఎంతమంది మాట్లాడుతూ ఉంటారు. ఒక పక్క అన్న ఆల్రెడీ 2 పెళ్లి చేసుకున్నాడు. అప్పటికే 40 ఏళ్ళ వయసులోనే అన్న 2 పెళ్లి చేసుకున్నాడు. 30 ఏళ్ళ నుండి అన్న సంసారం చేయడం, పిల్లలు కనడం చూస్తూనే ఉన్నాడు. కానీ ఇతనికి పెళ్లి చేసుకోవాలని కోరిక కలగడం లేదా? అంటే ఇతనికి పెళ్లి చేయాలని తల్లిదండ్రులు కనిపించడం లేదా? అంటే కోరిక కలుగుతుంది కానీ చేసే వాళ్ళు ఏం చేయడం లేదు, పెళ్లి చేయడం లే. అమ్మ నాన్న పెళ్లి చేయడం లే. అదే సమస్య. ఎందుకో వాళ్ళకు ఒక ఆలోచన ఉంది, ఆ ఆలోచన బట్టి వాళ్ళు చేయడం లేదు. 70 ఏళ్ళ వయస్సు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు, ప్రాణాలు అరచేతులు పెట్టుకొని పారిపోతూ ఉన్నాడు. అంటున్నాడు, ఈ మార్గములో నీవు నన్ను కాపాడు. ఎవరి చేతికి అప్పగించుకున్నాడు? తన భవిష్యత్తును. చూడండి, ఇక్కడ యాకోబు అప్పగిస్తున్నది ఏంటి? తన ఫ్యూచర్ని, తన భవిష్యత్తుని దేవుని చేతికి అప్పగిస్తున్నాడు. అయ్యా, నేను ఎక్కడికి వెళ్తున్నా నాకు అర్థం కావడం లేదు. నాకున్నదంటూ ఏమైనా ఉందంటే అది కేవలం ఇదిగో ఈ కర్ర ఒకటే, అంతే. ఈ కర్ర తప్ప నా దగ్గర ఇంకేమీ లేదు. ఈ కర్ర పట్టుకొని నేను పోతున్నా. అయితే నా భవిష్యత్తు నీ చేతిలో పెట్టుకుంటున్నా, నాకు సహాయం చేయి. ప్రియులరా, దేవుడు ఏం చేశాడు? యాకోబుని ఏమన్నా చేయి విడిచాడా? 32వ అధ్యాయంలోనికి మనం వచ్చినట్లయితే 9వ వచనం నుండి మనం చదువుకున్నప్పుడు, అప్పుడు యాకోబు, నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, నీ దేశమునకును నీ బంధువుల యొద్దకును తిరిగి వెళ్ళము, నీకు మేలు చేసేది నాతో చెప్పిన యెహోవా, నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యములకును అపాత్రుడను. ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ యోర్దాను దాటి తిని, ఇప్పుడు నేను 2 గుంపులై తిని. తన భవిష్యత్తును ఎవరి చేతిలో పెట్టాడు? దేవుని చేతిలో పెట్టాడు. యంగ్స్టర్స్, యవన బిడ్డలారా, మీ విషయమైన దేవుని ప్రణాళికలను తెలుసుకోవడానికి దేవుని వైపు చూస్తున్నారా? మీ భవిష్యత్తును దేవుని చేతిలో పెడుతున్నారా? లేదంటే మీరు ఏదో చేయాలి, ఏదో సాధించాలని మీరు కొన్ని గురులు పెట్టుకొని మీ బుద్ధిని, మీ తెలివిని, మీ జ్ఞానం ఆధారం చేసుకొని ప్రాకులాడుతూ ఉన్నారు.
యు వోంట్ సక్సీడ్ ఇన్ యువర్, నీ ఆలోచనలో నువ్వు ఎప్పుడు కూడా సఫలము కాలేదు. యాకోబు దేవుణ్ణి నమ్ముకున్నాడు, దేవుని చేతికి అప్పగించుకున్నాడు తన భవిష్యత్తు. అయ్యా నీవే నాకు దిక్కు, భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాను, మరణము నన్ను వెంటాడుతూ ఉంది, ఎక్కడికి వెళ్ళాలో తెలియడం లేదు, నాకు సహాయం చేయి, నన్ను నడిపించు, నన్ను కాపాడు, నన్ను పోషించు. నా తండ్రిని నడిపిస్తున్నవాడు, నా తాతను నడిపించినవాడు, మా పితరులకు నీవు దేవుడవు. ఏం చేశాడంట దేవుడు? ఏం చేశాడు? ఏమంటాడు? చేతి కర్రతో తిరిగి వచ్చేటప్పుడు మాట్లాడుతున్నాడు. ఎప్పుడు వచ్చాడు తిరిగి అంటే చూడండి, 28వ అధ్యాయంలో మాట్లాడిన మాటలకి 32వ అధ్యాయంలో మాట్లాడిన మాటలకి మధ్య ఉన్న కాలం ఎంత అంటే 20 ఏళ్ళు. ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాలు. 20 సంవత్సరాల తర్వాత మాట్లాడుతున్నాడు. ఏమని? 10వ వచనం, నా చేతి కర్రతో మాత్రమే ఈ యోధాను దాటి తిని, ఇప్పుడు నేను 2 గుంపులై తిని. 50 ఏళ్ల ముందు ఎట్లా వెళ్ళాడంటే యోర్దాను దాటి కట్టబట్టుకొని పోయాడు. అయితే భవిష్యత్తును ఎవరి చేతికి అప్పగించుకున్నాడు? దేవుని చేతికి అప్పగించుకున్నాడు. ఆయన నాకంటూ ఏది లేదు, ఎంతో ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నాను, బహు భయంకరమైన పరిస్థితులు. మా అన్న ఎప్పుడు చంపుతాడో, ఎట్లా వస్తాడో తెలియదు, నాకు సహాయం చేయి, నన్ను కాపాడు, నన్ను పోషించు, నన్ను నడిపించు. దేవుని చేతికి అప్పగించుకున్నాడు. 20 ఏళ్ళు గడిచాయంట. మళ్ళీ అదే యోర్దాను దగ్గరికి దేవుడు తీసుకొచ్చాడు. ఎట్లున్నాడంటే ఇప్పుడు 2 గుంపులు, 11 మంది పిల్లలు, 4 భార్యలు. భార్య కోసం వెళ్ళాడు, 4 భార్యల్ని, 11 మంది పిల్లల్ని, లెక్కలేనంత మంది పనివారు, పశువులు. ఏమీన భాగ్యం! 20 ఏళ్లలో ఇంత ఆస్తి. ఇది సినిమాల్లో జరుగుతుంటది కదా, కానీ నిజ జీవితంలో దేవుడు దీన్ని చేశాడు. యాకోబు జీవితంలో దేవుడు దీన్ని చేశాడు. ప్రియమైన వారలారా, దేవుని చేతికి తన భవిష్యత్తును అప్పగించుకొనిన యాకోబు, దేవుని చేతికి తన కుమారుని వివాహాన్ని అప్పగించిన అబ్రహాం. అమ్మాయ 3వ వ్యక్తి మనం చూస్తాం. 3వ వ్యక్తి సమూయేలు మొదటి గ్రంథం 21వ అధ్యాయం మొదటి 2 వచనాలు. సమూయేలు మొదటి గ్రంథం 21వ అధ్యాయం మొదటి 2 వచనాలు. దావీదు నోబులో యాజకుడైన అహీమెలెకు నొద్దకు వచ్చెను. అయితే అహీమెలెకు దావీదు రాకకు భయపడి, నీవు ఒంటరిగా వచ్చితివేమని అతన్ని అడుగగా, దావీదు, రాజు నాకు ఒక పని నిర్ణయించి నేను నీకు ఆజ్ఞాపించి పంపిన పని ఏదో అదెవరితోనైనను చెప్పవద్దనెను. నేను నా పనివారిని ఒకానొక చోటికి వెళ్ళ నిర్ణయించి. దావీదు జీవితం సుమారు 20 ఏళ్ల వయస్సు. పిల్లనిచ్చిన మామే చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. భార్య సహాయంతో మామ చేతిలోని తప్పించుకొని పారిపోయాడు. బామర్ది కూడా సహాయం చేశాడు. భార్య సహాయం చేసింది, బామర్ది సహాయం చేశాడు మామను తప్పించుకునే విషయంలో. ఎక్కడికి పోవాలో తెలియదు. అప్పటికి ఎన్ని రోజులు అయిందంట? 3 రోజులు అయింది. ఎన్ని రోజులు అయిందమ్మా? 3 రోజులు అయింది. తిండి లేదు. అయితే ఎక్కడికి వెళ్ళాడు? మామ దగ్గర నుండి పారిపోతూ ఎక్కడి దగ్గరికి వెళ్ళాడమ్మా? దేవుని దగ్గరికి. ఏముంది నోములో? దేవుని మందిరం. మామ దగ్గర నుండి పారిపోతూ
మొట్టమొదట దావీదు ఎక్కడికి వెళ్ళాడు? దేవుని దగ్గరికి వెళ్ళాడు. ఎందుకోసము? తన సంగతి అంతా దేవునికి చెప్పుకోవడం కోసం. చూడండి, ఏదైతే ధ్యానాంశం మనము చేతబట్టుకున్నామో ఆ మాటలు పలికిన దావీదు ఊరికే ఈ మాటలు చెప్పలేదు. 37వ కీర్తన ఎప్పుడు రాశాడంట? ఎప్పుడు రాశాడు? మనం చదువుకున్నాం కదా, 37:25. 37:25 చదవండి ఒకసారి. నేను చిన్నవాడనై ఇంటిని, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను. ఎప్పుడు రాశాడు ఈ కీర్తన? ముసలితనంలో రాశాడు. ఎప్పుడు చెప్తున్నాడు? నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము అని ముసలితనంలో చెప్తున్నాడు. ఏం చేసి చెప్తున్నాడు? తన మార్గమును యెహోవాకు అప్పగించుకొని వాటన్నింటినీ సఫలం చేసుకొని అప్పుడు చెప్తున్నాడు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని మామ దగ్గర నుండి పారిపోతూ మొట్టమొదట ఎవరి దగ్గరికి వచ్చాడు? దేవుని దగ్గరికి వచ్చాడు. అంటున్నాడు యాజకునితో, రాజు నాకు ఒక పని నిర్ణయించి. ఏ రాజు? సౌలు రాజా? నిజమేనా మాట? సౌలు రాజు నిర్ణయించినాడా? మరి ఎట్లా చెప్తున్నాడు? దావీదు నిజం మాట్లాడుతున్నాడు, అబద్ధం మాట్లాడు? దావీదు నిజమే మాట్లాడుతున్నాడు, అబద్ధం ఆడటం లేదు. కీర్తనల గ్రంథం 145వ కీర్తన మొదటి గీతవాక్యం. కీర్తనల గ్రంథం 145వ కీర్తన మొదటి గీతవాక్యం. రాజవైన నా దేవా. ఎవరంట ఇతనికి రాజు? ఎవరు ఇతను రాజు? నోబుకు రమ్మని చెప్పింది ఎవరు దావీదుకు? సౌలు చెప్తే వచ్చాడా? సౌలు పని మీద వచ్చాడా? ఎవరు చెప్తే వచ్చాడు? ఎవరి పని మీద వచ్చాడు? ప్రియులరా, ఆలోచన చేసి దేవుని చేతికి తన భవిష్యత్తును, తన జీవితాన్ని అప్పగించుకున్న యాకోబు 2 గుంపులయ్యాడు. దేవుని చేతికి తన జీవితాన్ని, తన భవిష్యత్తును అప్పగించుకున్న దావీదు ఏమయ్యాడు? ఏమయ్యాడమ్మా? ప్రియులరా, సమూయేలు 2వ గ్రంథం. సమూయేలు 2వ గ్రంథం. ఏడవ అధ్యాయం. 8వ వచనం నుండి మనం చదువుకున్నాం. కాబట్టి నీవు నా సేవకుడు దావీదుతో ఇలాగ చెప్పుము, సైన్యములకు అధిపతియగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, గొర్రెల కాపులోనున్న నిన్ను గొర్రెల దొడ్డిలో నుండి తీసి ఇశ్రాయేలీయులను నా జనుల మీద అధిపతిగా నియమించి తిని, నీవు పోవు చోట్ల నెలను నీకు తోడుగా నుండి నీ శత్రువులందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలన చేసి లోకములోని ఘనులైన వారికి కలుగు పేరు నీకు కలుగజేసి ఉన్నాను. ఏం చేశాడట దేవుడు? దావీదు ఎప్పుడు మాట్లాడుతున్నాడు? నీ మార్గములను యెహోవాకు అప్పగించుము అని ఎప్పుడు మాట్లాడుతున్నాడు? జీవిత చివరి దశలో. ఎందుకు మాట్లాడుతున్నాడు? జీవితంలో తన మార్గమును దేవుని చేతికి అప్పగించుకొని దాన్ని సఫలపరుచుకున్నవాడు కాబట్టి మాట్లాడుతున్నాడు. ప్రాణాపాయం ఉన్నవాడు ఎక్కడికి పరిగెత్తాడు? ఎక్కడైతే షెల్టర్ ఉంటుందో అక్కడికి పరిగెత్తాడు. ఎక్కడైతే సేఫ్ ఉంటుందో, అంటే ఇక్కడైతే నా ప్రాణానికి అపాయం ఉండదన్న అన్నన్న దగ్గరికి పోతాడు. యాకోబు విషయంలో తల్లి ఏం చెప్పింది? నాయన నువ్వు మేనమామ దగ్గరికి పోరా, అక్కడైతే నువ్వు సేఫ్గా ఉంటావు. అదే దావీదు ఎక్కడికి పోతున్నాడు? దేవుని దగ్గరికి పోతున్నాడు. అందుకే అంటాడు,
నా ఆశ్రయ దుర్గమా, నా బలమా యెహోవా. ఎక్కడుందంట క్షేమము, ఎక్కడుందంట సఫలత? ప్రియులారా, ఎవరి చేతికి అప్పగించుకుంటున్నాడు తను తాను? దేవుని చేతికి. దేవుని దగ్గరికి వెళ్ళాడు, దేవుని మందిరానికి వెళ్ళాడు. అక్కడ తన సంగతి అంతా దేవునికి చెప్పుకున్నాడు. అయ్యా నన్ను నడిపించు. దేవుడు ఏం చేశాడంట? చేయి విడిచాడా? లేదే, దేవుడే మాట్లాడుతున్నాడు సింహాసనం మీద కూర్చున్న దావీదుతో. ఏమని? నీవు పోవు చోట్ల నెలను నీకు తోడుగా ఉండి నీ శత్రువులందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలము చేసి లోకములోని ధనులైన వారికి కలుగు పేరు నీకు కలుగజేసి ఉన్నాను. ఎప్పుడు మాట్లాడుతున్నాడు దేవుడి విషయాలు? అప్పటికే దావీదు పేరేమైందంట? లోకములో ఒక ఘనునిగా, చుట్టుపక్కల రాజ్యాల్లో దావీదు పేరు మారుమోగుతూ ఉంది. ఇజ్రాయేలు ప్రజల రాజ్యమును స్థాపించిన వాడు అని. అప్పుడే కాదు, ఇప్పటికి కూడా మారుమోగుతూ ఉంది. ఆ పేరులోనే ఒక గొప్పతనం ఉంది. అంతటి ఘనత దేవుడు ఇచ్చాడు దావీదు. అసలు దేవుడు ఎంత ఘనతనిచ్చాడు అంటే, దావీదుకు పూర్వం అన్నాడు ఇజ్రాయేలీల సింహాసనం గురించి, ఇది నా సింహాసనం. దావీదు తర్వాత అంటాడు, అది దావీదు సింహాసనం, తన తండ్రి యొక్క దావీదు సింహాసనము అన్నాడు. అది ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఇస్తానన్నాడు దేవుడు. అంటే తన సింహాసనానికి పేరు కూడా ఏమని పెట్టాడు? దావీదు సింహాసనం అని పెట్టేశాడు. ఎంత ఘనత అండి! ఇజ్రాయెల్ నేషనల్ ఫ్లాగ్ మీరు చూసారంటే ఒక స్టార్ ఉంటుంది దాని మధ్యలో. స్టార్. ఆ స్టార్ చరిత్ర తెలుసా మీకు? ఆ స్టార్ చరిత్ర అది దావీదు యొక్క సంతకం అంట. అర్థమవుతుంది? అదేంటో తెలుసా? ఆయన రాజుగా ఉన్నప్పుడు సంతకం చేసేవాడు. శాసనాల మీద రాజు ఏం చేయాలి? సంతకం చేయాలి. హీబ్రూ భాషలో ఆయన సంతకం చేసేవాడు. ఆ సంతకం ఎట్లుండేదంట? ఆ నక్షత్రంలాగా ఉండేది. అందుకే వాళ్ళు ఆ నేషనల్ ఫ్లాగ్ లో ఆ స్టార్ను పెట్టుకున్నారు. స్టార్ కాదు అది. అదేంటది? దావీదు సంతకం, సిగ్నేచర్, అథారిటీ ఆఫ్ డేవిడ్. ప్రియులారా, ఎంత ఘనతను దేవుడు దావీదుకి ఇచ్చాడు. ఎక్కడి నుండి తీసుకొచ్చాడంట? గొర్రెల కాపులో, గొర్రెల దొడ్డిలో. అమ్మాయ, నీ భవిష్యత్తును ఎవరి చేతికి అప్పగించావు? ఎవరి చేతికి అప్పగించావు? దేన్ని నమ్ముకున్నావు? దేన్ని ఆధారం చేసుకున్నావు? నీ బుద్ధినా, నీ తెలివినా, నీ జ్ఞానమునా? దేన్ని నమ్ముకొని నడుస్తూ ఉన్నావు? దావీదు దేవుని చేతికి అప్పగించాడు తన భవిష్యత్తును, తన జీవితాన్ని. దేవుడు ఏం చేశాడంట? మామూలు రాజు కాదు, ఒక ఘనుడైన రాజు, ఒక ఘనుడైన రాజుగా దేవుడు ఆయన్ను దీవించాడు. దేవుడు ఆయన దీవించాడు. ప్రియమైన వారలారా, ఈ మధ్యాహ్నం ముందు ఈ మాటలు వింటున్న నీవు నీ మార్గములను యెహోవాకు అప్పగించావా? నీ మార్గములను యెహోవాకు అప్పగించావా? లేదంటే నీ సొంత ఆలోచనతో ముందుకు నడుస్తుంది? మీ ఎదుట నిలవబడిన నేను 2003లో ప్రభు నన్ను దర్శించాడు, తను మార్చాడు. ప్రియులారా, ఆ రోజున నా పరిస్థితి ఎట్లా ఉంది అని అంటే 106వ కీర్తన 43వ గీత వాక్యం మనం చదువుకున్నట్లయితే, అనేక పర్యాయములు ఆయన వారిని విడిపించిన, ఆయనను వారు తమ ఆలోచనను అనుసరించి తిరుగుబాటు చేయుచు వచ్చి తమ దోషము చేత హీనదశ నుండి.
ఇది నా పరిస్థితి. దేవుడు నా పట్ల చూపుతున్న కృపను నేను అర్థం చేసుకోలేక ఆయనను తృణీకరిస్తూ త్రోసివేస్తూ ఆయన గురించి ఎవరన్నా చెప్తూ ఉంటే వాళ్ళను అవమానిస్తూ అపహసిస్తూ అంతకంతకు దిగజారిపోయి బీటెక్ కంప్లీట్ చేశాను, అయిపోయి కూడా 5 years కంప్లీట్ అయింది. లైఫ్లో ఏమీ కాలేకపోయాను. ఏంటి నా పరిస్థితి నాకు అర్థం కావడం లేదు. కుటుంబంలో సమస్యలు, మానసిక ఒత్తిడి, ఆ సంఘర్షణ. ఎట్లా ఉంది పరిస్థితి అంటే ఆ చివరి మాట ఉంది కదా, తమ దోషము చేత హీనదశ ఉంది. హీనమైన పరిస్థితి, చావలేక బ్రతుకుతూ ఉంది. ఒక ఆలోచన నన్ను చావకుండా ఆపింది. అదేంటంటే దేవుడు ఈ లోకంలో పుట్టించాడు, దేవుడు పిలుచుకునే వరకు ఇక్కడ ఉండాలి. ఆ ఆలోచనకర్త అని ఆయనకున్న పేర్లలో ఒక పేరు. నేను ఆయన ఎరగకపోయినప్పటికీ ఒక ఆలోచనతో ఆయన నన్ను ఆదుకున్నాడు. దేవుడు పుట్టించాడు, దేవుడు తీసుకునే వరకు ఇక్కడ ఉండాల్సిందే. బలవంతంగా ప్రాణాలు తీసుకోకూడదు. ఆ సమయంలో ప్రభు నన్ను దర్శించాడు. 45వ గీత వాక్యం అంటుంది కదా, వారిని తలంచుకొని ఆయన తన నిబంధనను జ్ఞాపకము చేసుకును, తన కృపాబాహుల్యమును బట్టి వారిని కరుణించను, వారిని చెరగొరిపోయిన వారికి అందరికి వారి ఎడల కనికరం పుట్టించను. తన కృపాబాహుల్యము చే ప్రభు నన్ను దర్శించాడు. అప్పుడే చెప్పాడు నా సేవ చేయమని. 2003లోనే నా సేవ చేయమని. అయితే భయం, ఆ భయాన్ని బట్టి 7 ఏళ్ళు సేవ విషయంలో వెనకడుగు వేస్తూ 7 years. 2010లో ప్రభు మాట్లాడాడు. ఇంకా ఎన్ని రోజులు ఇట్లా వెనకడుగు వేస్తా? ఇంకా ఎన్ని రోజులు? ఆ రోజు నేను చేస్తున్న వ్యాపారాన్ని బట్టి నాకు ఏ కొదవలేదు, సమృద్ధి ఉండింది. అయితే మనసులో నెమ్మది లేదు, తృప్తి లేదు. అన్నీ ఉన్నాయి, ఏ కొదవ లేదు, కొరత లేదు, కానీ మనసులో నెమ్మది లేదు, తృప్తి లేదు. చేస్తున్న పని సంతోషంగా చేయలేకపోతున్నా. డబ్బు వస్తూ ఉంది కానీ సంతోషం లేదు. ఏంటి ప్రభువా ఈ జీవితం అని ఆయన వైపు చూసినప్పుడు ఆయన ఇదే మళ్ళా జ్ఞాపకం చేశాడు. ఎన్నాళ్ళు వెనకడుగు వేస్తావు, ఎన్నాళ్ళు వెనకడుగు వేస్తావు. ప్రభువుకు మొరపెట్టాను. అయ్యా, వెనకడుగు వేయడానికి కారణం ఒకటే. అదేంటి అంటే నువ్వు చెప్తున్న పని ఏదైతే ఉందో, ఈ పని నా తల్లిదండ్రులు చేసిన వాళ్ళు కాదు, నా తాత ముత్తాతలు చేసిన వాళ్ళు కాదు, మా పూర్వీకులు ఎవరు ఈ పని చేయలేదు. మా అమ్మ వాళ్ళ నాన్నకు ఆయన పిల్లల్లో ఎవరినో ఒకరిని సేవకు పంపించాలని ఎంతో ఆశ ఉండేదండి. 5 మంది కొడుకులు, 4 కూతుళ్ళు. 9 మందిలో ఎవరినో ఒకరిని సేవకు పంపించాలని ఆయన చాలా ప్రయాసపడ్డాడండి. అయితే రామాయపట్నంలో బైబిల్ ట్రైనింగ్ కాలేజ్ ఉండేది. మా బ్యాక్గ్రౌండ్ అంతా ABM, అమెరికన్ బ్యాప్టిస్ట్ మిషన్. అక్కడ ABMకు సంబంధించి బైబిల్ కాలేజ్ ఉంటుంది. ప్రతి ఒక్కరిని తీసుకెళ్ళేవాడంట బైబిల్ ట్రైనింగ్ కోసం ఎగ్జామ్ రాపించడానికి. వీళ్ళందరూ ఫెయిల్ అయ్యి వచ్చేవారు. ఆయన ఆశ తీరలేదు. ప్రభువా, మా పూర్వీకులు కూడా ఎవరు ఈ పని చేసిన వారు కాదు, ఎవరు చేయని పని నన్ను చేయమంటున్నావు, ఎవరు నడవని మార్గంలో నన్ను నడవమంటున్నావు. నా భయం ఒకటే, జీవితంలో ఎప్పటి వరకు 28 ఏళ్ల వయసు వచ్చే వరకు నీపై తిరుగుబాటు చేస్తూ ఇష్టానుసారంగా బ్రతికి ఎంతో పాపం కూర్చుకున్నాం. అయినా నీ కృపచేత మమ్మలను మా హీన స్థితి నుండి, మా పాపాల నుండి విడిపించావు. మరలా తెలియక ఏదైనా తప్పు చేసి నీ ఉగ్రతకు పాత్రలు అవుతానని భయపడుతున్నాను నేను అని ప్రార్థన చేసి, తెలియని తనముతో సేవలో తప్పు చేసిన
అహరోను కుమారులు, ఇద్దరు కుమారులు ఏమయ్యారు? దైవోగ్రతకు పాత్రులై చనిపోయారు, మందిరంలోనే చనిపోయారు. తెలియక చేయి చాపి మందసాన్ని పట్టుకున్న ఉంచా నీ ఉగ్రతకు పాత్రుడై చనిపోయాడు. తెలియక ఏదో చేసి నేను ఎక్కడ నీ ఉగ్రతను కొని తెచ్చుకుంటానేమో అని నేను భయపడుతున్నాను, అంతకు మించి వేరే కారణం లేదు, నాకు తెలియని మార్గంలో నన్ను నడవమంటున్నావు అని నేను దేవునికి మొరపెట్టుకున్నప్పుడు ఆయన నాతో మాట్లాడుతూ ఒక మాట చెప్పాడు. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 2-3 వచనాలు. యెషయా గ్రంథం అంత్య దినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చేదరు. ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేములో నుండి యెహోవాకు బయలువెళ్ళు. జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనము వెలుదము రండి. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనము ఆయన త్రోవలలో నడుచుదామని చెప్పుకొందురు. ప్రభువు ఈ మాట మాట్లాడాడు. పిల్లరా, దీన్ని కొంచెం మీకు వివరంగా చెప్పాలి, ఎందుకంటే దీన్ని నెరవేర్పు ఎట్లా జరిగిందో మీకు అర్థం కావాలి. ఆయన నాతో చెప్పిన మాట ఏంటో కూడా మీకు అర్థం కావాలి. అంత్య దినములలో అన్నాడు. అంత్య దినములలో అని బైబిల్లో మీకు ఎక్కడైనా కనబడితే, అంత్య దినాలు అంటే ఇంకా లాస్ట్ డే అనుకునేది. అంత్య దినములు అంటే ఆ చివరి రోజు, ప్రభు వచ్చే రోజు అని అనుకునేది. అది కాదు. సంస్కృతి సాంప్రదాయం పద్ధతులనే ఉంటాయి. అంటే వారి భాష, వారి సంస్కృతి, వాళ్ళ అలవాటు, వాటిని బట్టి మాట్లాడుతుంటారు. వాళ్ళకి అర్థమయ్యే విధంగా దేవుడు మాట్లాడాడు. ఎక్కడైనా కూడా బైబిల్లో అంత్య దినములు అని కనబడితే దాని అర్థం ఏంటంటే తర్వాతి దినముల్లో. అర్థమవుతుందా? ఏమర్థం అది? తర్వాతి దినములలో. అంత్య దినముల్లో అంటే చివరి రోజులు అనుకునేది. చివరి రోజుల గురించి ఆ తరంలో ఉన్న వాళ్ళకి చెప్పాల్సిన అవసరం దేవునికి ఏముంది? వీళ్ళు ఏమైనా చూస్తారా? అవును కదా? ఎప్పుడో వేల సంవత్సరాల తర్వాత జరిగే దాని గురించి వాళ్ళకు చెప్పాల్సిన అవసరం దేవునికి ఏముంది? వాళ్ళు ఏమైనా చూస్తారా? చూడని దాని గురించి వాళ్ళకెందుకు దేవుడు చెప్పాలి? చూడండి, 2 ఎగ్జాంపుల్స్ చూపిస్తాను. అంత్య దినముల్లో అంటే అది తర్వాతి దినాలు అనడానికి ఎగ్జాంపుల్గా 2 మాటలు బైబిల్లో చూపిస్తాను. ఆదికాండము 49:1 చదవండి. యాకోబు తన కుమారులను పిలిపించి ఇట్లా నేను, మీరు కూడి రండి, అంత్య దినములలో మీకు సంభవింపబో సంగతులను మీకు తెలియజేస్తాను. ఎవరు చెప్తున్నాడు? తన కుమారులకు. ఏం చెప్తానంటున్నాడు? అంత్య దినములు అంటే ఏంటి? నా తర్వాత మీకేం జరుగుతుందో చెప్తాను రండి నాయన అన్నాడు. అంతేగాని అంత్య దినాలు అంటే లాస్ట్ డేస్లో. వాళ్ళకేం అవసరము? ఎప్పుడో ఏదో జరిగితే వీళ్ళకేం వచ్చేది ఉంది, పోయేదేముంది? ఏం చెప్పడానికి పిలిచాడు? వాళ్ళని ఆశీర్వదించడానికి పిలిచాడు. వాళ్ళని ఎట్లా ఆశీర్వదిస్తున్నాడో అవి చెప్పడానికి పిలిచాడు. నా తర్వాత మీకు ఏం జరుగుతుందో చెప్తాను రండి అని పిలిచాడు. అది ఆయన ఇక్కడ ఏ విధంగా అయితే ఒక్కొక్క కుమారుని దీవించాడో వాళ్ళ జీవితాల్లో అవే జరిగాయి తర్వాత దినాలు. అది మనము చూస్తాం. బైబిల్ చదివిన వాళ్ళకి అది అర్థమవుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్, సంఖ్యాకాండం 24:14 చదవండి. సంఖ్యాకాండం 24:14. నేను నా జనుల ఎదుట వెళ్ళుచున్నాను, అయితే కడపడి దినములలో ఈ జనులకేమి చేయుదురో అది నీకు నిశ్చయపరిచేదను రమ్మని చెప్పి. ఇక్కడ ఏమంటున్నాడు? కడపటి దినములలో. కడపటి దినములలో అంటే పర్యాయ పదాలు ఇది. అంత్య దినములన్నా కడపటి దినాలు. కడపటి దినం అంటే చివరి లాస్ట్ డేస్. బిలాము మాట్లాడుతున్నాడు ఎవరితో? బాలాకుతో.
ఇజ్రాయేల్ ప్రజలను శపించడానికి తను పిలిపించిన బాలాకుతో బిలాం మాట్లాడుతున్నాడు. ఆ లాస్ట్ రోజుల్లో జరిగేది బాలాకుకి ఏం అవసరము ఈయన చెప్తే ఎందుకు చెప్తాడు? ఏం అవసరం అది? అట్లా కాదు. ఈయన ఏమంటున్నాడు? నేను నా జనుల యొద్దకు వెళుచాను, నేను పోతున్నానయ్యా, నన్ను పిలిపించినావు, ఆ పని అయిపోయింది, నేను పోతున్నాను. అయితే నేను పోయిన తర్వాత ఏం జరుగుతుందో చెప్తాను నీకు అంటున్నాడు. ఈ ప్రజలను శపించడానికి నన్ను పిలిపించినావు కదా, అయితే ఈ ప్రజలు నీ ప్రజలకు ఏం చేస్తారో నేను పోయిన తర్వాత చెప్తా విను అన్నాడు. అక్కడ చెప్పిన ఆ ప్రవచనాలు తర్వాత జరిగాయి. చదివిన వాళ్ళకు బైబిల్ అర్థమవుతుంది. అంత్య దినములలో అంటే ఏంటి? తర్వాత అంటే 2010లో ప్రభువు నాతో ఉన్నాడు అంటే ఏంటి? ఈ మాటలు చెప్పాను కదా, తర్వాత నీ పట్ల ఏమి జరగబోతుందో, నీ పట్ల ఏం జరగబోతుంది. ప్రియులరా, అక్కడ ఆయన అన్న మాట చూడండి. యెషయా 2వ అధ్యాయంలోనికి వస్తే అక్కడ ఈ ప్రవచనం స్పష్టంగా ఎవరికైనా అర్థమవుతుంది. ఏంటంటే ఇది యెరూషలేము గురించి చెప్పబడింది, యెరూషలేములో ఉన్న మందిరం గురించి చెప్పబడింది, దేవాలయం గురించి చెప్పబడింది. అది నాకు ప్రభు ఎట్లా అర్థమయ్యేట్లుగా చెప్పాడో మీకు చెప్తున్నమాట. 1 పేతురు 2:5 చదవండి. 1 పేతురు 2:5. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉన్నట్లు మీరు సజీవమైన రాళ్ళవలి నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. అంటే ఇప్పుడు మనం ఎవరు అంటారా? మనం ఎవరు? ఎఫ్ఎస్సి 2:20 నుండి 22 వరకు చదవండి. ఎఫ్ఎస్సి 2:20 నుండి 22. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు వృద్ధి పొందుతున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మమూలముగా దేవునికి నివాస స్థలమైనటకు కట్టబడుచున్నారు. ఏమంటున్నాడు? మీరు దేవుని నివాస స్థలం. చివరిగా ఫైనల్ మాట చూపిస్తాను. 1 కొరింథీ 3:16. 1 కొరింథీ 3:16. ఏమంటున్నాడు అక్కడ? యెషయాలో చెప్పిన మాట దేవుడు నాకు అర్థమయ్యే విధంగా నేర్పించిన మాట. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అక్కడ? ఎవరితో మాట్లాడాడు? ఎవరి గురించి మాట్లాడాడు? ఏమంటున్నాడు పౌలు? మీరు దేవుని ఆలయమై ఉన్నారు. ప్రభువుకు నేను మొరపెట్టుకున్నాను, నా భయాలు చెప్పుకున్నాను, నా బాధలు చెప్పుకున్నాను, నా ఇబ్బందులు చెప్పుకున్నాను. ఆయన నాతో మాట్లాడాడు. యెరూషలేమా అని ఇప్పుడు అన్నాడంటే దాని అర్థం ఏంటి? అక్కడున్న నిర్మాణంతో కాదు, ఆ ఊరితో కాదు మాట్లాడుతూ ఉంది. ఎవరితో? నీతో. ఎందుకు? ఇప్పుడు దేవుని ఆలయం ఎవరు? దేవుని మందిరం ఎవరు? నీవే. నీతో మాట్లాడుతున్నాడు. మీరు దేవుని ఆలయమై ఉన్నారని. పిల్లరా, ప్రభు అన్నాడు ప్రవాహం వచ్చినట్లు జనులు దానిలోనికి వచ్చారు. నాకు అర్థం కాదు, ప్రవాహం వచ్చినట్టు రావడం ఏంటి? ప్రవాహం అంటే ఏంటి? నీళ్లు పారడం కదా, వేగంగా పారడం. నాకు అర్థం కాదు. అయితే నేను నమ్మాను, దేవుడు మాట్లాడాడని నమ్మాను. ఆయన మీద వేసాను భారం. అయ్యా, ఈ మార్గం నాకు తెలియదు, ఈ పని నాకు తెలియదు, నువ్వే నాకు దిక్కు, నువ్వే నన్ను నడిపి నేను తీర్మానం చేసుకుంటానని చెప్పేసి తీర్మానం చేసుకున్నాను. అందరికీ చెప్పేశాను. షాప్ తీసేయడానికి సిద్ధపడ్డాను. షాప్ ఓనర్స్కు చెప్పాను.
సరుకిచ్చే వాళ్ళకి చెప్పాను, అందరికీ చెప్పేశాను. నేను షాప్ వైండప్ చేస్తాను. బంధువులకు చెప్పాను, సేవకులకు చెప్పాను, అందరూ చెప్పేశాను. మా సేవకుడు ఎబరూరు పక్కన ఉన్న నాగలాపురం గ్రామంలో పరిచర్యకు వెళ్తూ నన్ను తీసుకెళ్ళాడు. భవిష్యత్తులో నీకు ఉపయోగపడుతుంది, మీటింగ్స్ పోతున్నాను రా అని నన్ను కూడా వెంట పెట్టుకుని వెళ్ళాను. మొదటి సెషన్ కంప్లీట్ అయింది. మధ్యలో లంచ్ బ్రేక్ అప్పుడు భోజనం చేసి అట్లా పొలాల వెంట నడుచుకుంటూ రోడ్డు పక్కన అట్లా వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ నిలబడితే దూరం నుండి గొర్రె మేకల గుంపు వస్తాను. నిలబడి చూస్తూ ఉన్నాను. అవి దగ్గరికి వచ్చే కొద్ది ఒక విధమైన శబ్దం నన్ను దాటి అవి పోతూ ఉన్నాయి, అట్లా వెళ్ళిపోతూ ఉన్నాయి. ఆ శబ్దం ఎట్లుంది అంటే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ప్రవాహం వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చేది. ఎప్పుడైనా కూడా మీరు ఈ పశువులే కాదు, ఎక్కడైనా గుంపు వెళ్ళేటప్పుడు మీరు వినండి. అడుగుల చప్పుడు ఎట్లుంటుందంటే నీళ్లు పారేటప్పుడు ఎట్లుంటుందో అట్లుంటుంది. గొర్రెమేకలు వెళ్తూ ఉంటాయి, వాటి పక్కన నిలబడి మీరు వినండి సౌండ్. అవి నడుస్తూ వెళ్ళిపోతూ ఉంటాయి, మనుషుల గుంపు వెళ్ళిపోతూ ఉంటే నీళ్లు పారే సమయంలో శబ్దం ఎట్లుంటుంది అట్లుంటుంది. ఆ శబ్దాన్ని ప్రభు వింటున్నావా అన్నాడు. వింటున్నా ప్రభు. అర్థమైందా? ప్రవాహం వచ్చినట్లుగా జనులు వస్తారంటే ఏంటో అర్థమైంది. పిల్లరా, ఆ రోజున దేవుడు నాకు చెప్పింది ఏంటంటే ఒకటే, నువ్వు ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు, నువ్వేమి చేయాల్సిన అవసరం లేదు. నేను నిన్ను కోరుకున్నాను, నేను నిన్ను ఏర్పరచుకున్నాను, నిన్ను నాకు మందిరముగా నేను కట్టుకుంటున్నాను. నీ దగ్గరకు నేను జనులను నడిపిస్తాను. ఎందుకోసము అనంటే ఆయన చెప్పాడు 3వ వచనంలో, ఆ కాలమున సీయోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేములో నుండి యెహోవాకు బయలువెలును. జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనం వెలుదము రండి. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనం ఆయన త్రోవలో నడుచుదామని చెప్తారు. ప్రజలు మాట్లాడుకొని నీ దగ్గరికి వస్తారు. దేవుడు నాకు చెప్పింది, ప్రజలు మాట్లాడుకొని నీ దగ్గరికి వస్తారు. నువ్వు ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు, నువ్వేది చేయాల్సిన అవసరం లేదు. నేను చూసుకుంటాను, నేను నడిపిస్తాను, నేను వాడుకుంటాను. నేను నమ్మాను, నేను నా దేవునికి అప్పగించుకున్నాను. ఇప్పటికీ నేను ఇదే ప్రార్థన చేస్తాను, అయ్యా నాకు తెలియని పని నాతో నీవు చేయిస్తావు. నా పూర్వీకులు ఎవరు చేయని పని నీవు నాతో చేయిస్తున్నావు. నేను ఎరుగని మార్గంలో నీవు నన్ను నడిపిస్తున్నావు. ఇదంతా నీ చేతికి నేను అప్పగిస్తున్నాను. నేను ఏ పొరపాటు చేయకుండా నీ చిత్తమును నెరవేర్చినట్లుగా నాకు సహాయం చేయి. ఈరోజు కూడా నేను చేసే ప్రార్థన. ప్రియులారా, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరూ చెప్పలేరు, అన్న మా దగ్గరికి వచ్చి మందిరానికి రండి మా దగ్గరికి అని పిలిచినాడు. ఎందుకంటే నేను ఎవరిని కూడా వ్యక్తిగతంగా కలవలేదు, ఎవరిని పిలవలే. ఎవరినైనా పిలిచానా మీలో మా మందిరానికి రండి అని? లేదే, నేను పోను ఎవరి దగ్గరికి, నేను పిలవను ఎవరు. ఎందుకు? నా దేవుని వాగ్దానము నాకుంది. ఆయన నన్ను వాడుకుంటున్నాడు, వాడుకుంటానని చెప్పాడు, వాడుకుంటున్నాడు. నేను ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు. నేనున్న దగ్గరికి ఆయన తన ప్రజల్ని నడిపిస్తాడు. ఎవరినైతే కోరుకున్నాడో, ఎవరినైతే విడిపించాడో, ఎవరినైతే విమోచించాడో, ఎవరికైతే తన మాటలు వినబుద్ధి ఆయన పుట్టిస్తూ ఉన్నాడో వారందరినీ కూడా ఆయన నా దగ్గరికి నడిపిస్తూ ఉన్నాడు. ప్రియులారా, నేను నమ్మాను, నా దేవుని చేతికి నా మార్గమును నేను అప్పగించుకున్నాను. ఈ రోజున మీ కళ్ళెదురుగా ఇదంతా కనబడతాం. ఎవరో నన్ను తీసుకొచ్చి ఇక్కడ పెడితే నేను ఇక్కడికి రాలేదు.
మా గొప్పతనం అని ఎవరైనా సంకలు గుద్దుతూ ఉంటే దేవునికి వాళ్ళు లెక్క చెప్పుకుంటారు. ఇది నా గొప్పతనం కూడా కాదు. నేను ఎప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళలేదు, నా దగ్గరికి వచ్చాను. అయా మమ్ములను దేవుల్లో నడిపించు. అక్కడ ఏమని చెప్తున్నాడు? యాకోబు దేవుని మార్గములు, ఆ మార్గములలో మనము నడుస్తాం. ఆయన చెప్తాడు, మనం పోదాం. ప్రియులారా, దేవుడు నాకు ఏదైతే నేర్పించాడో అవన్నీ అరమరికలు లేకుండా, దాపరికం లేకుండా అన్ని మీతో చెప్తూ ఉన్నాను. నాకు నేర్పించిన మీకు నేర్పించిన, ఏది దాచిపెట్టలే నేను. ఆయన నాకు నేర్పించినవన్నీ కూడా మీకు నేర్పిస్తాను, ఏమి దాచిపెట్టాను. ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్నారు. యోహాను సువార్తలోనికి మనం వచ్చినట్లయితే 6వ అధ్యాయం 44వ వచనం, నన్ను పంపిన తండ్రి వాణిని ఆకర్షించితేనే గాని ఎవడును నా ఎదుగు రాలేదు. దేవుడు నా దగ్గరికి పంపించిన వాళ్ళే నా దగ్గరికి వస్తూ ఉన్నారు, కానీ నేను ఎవరిని పట్టుకొచ్చుకోవాలి? ఎవరికి మాయమాటలు చెప్పి ఆకర్షణలు, అవి ఇస్తాము, ఇవి ఇస్తాము, అవి చేస్తాము, ఇవి చేస్తామని నేను ఎవరికి చెప్పి తీసుకురాలేదు. ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దేవుని చేత నడిపింపబడిన వారు, దేవుని చేత విమోచింపబడిన వారు. ప్రియమైన వారు, కొత్త నిబంధనలో మరి ఒక వ్యక్తిని మనం చూసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్దాం. నన్ అదర్ దాన్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. యోహాను సువార్త 8వ అధ్యాయం 28వ వచనం. యోహాను 8:28. కావున యేసు మీరు మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయననని నా అంతట నేనే ఏమీ చేయక తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాట్లాడుచున్నానని మీరు గ్రహించారు. యేసు ప్రభువారు ఎవరి చేతికి తన మార్గం అప్పగించుకున్నాడంట? తండ్రి చేతి. అందుకే ఆయన ఏమంటున్నాడు ఇక్కడ? నా అంతటా నేనే ఏమీ చేయక, నేను చేస్తున్నదంతా నా ఇష్టానుసారంగా నేను చేస్తున్నది కాదు, ఇది తండ్రి నాకు నేర్పించిన ప్రకారంగా నేను మాట్లాడుతున్నాను, చేస్తూ ఉన్నానంట. ప్రభువు తన జీవితంలో తండ్రి చేతికి అప్పగించుకున్నాడు. అందుకే బాప్తిజం తీసుకున్న తర్వాత 40 దినాలు ఉపవాసం ఉండి ఆయన ప్రార్థన చేసినట్లుగా అరణ్యంలోనికి వెళ్ళి మనకు కనబడుతుంది. ఎందుకోసం ప్రార్థన చేశాడు 40 రోజులు ఉపవాసం ఉండి? అంటే ఇదే భవిష్యత్తు పరిచర్య గురించి. లూకా సువార్త 4వ అధ్యాయంలో ఉంటుంది. ఆ 40 రోజుల తర్వాత జరిగింది ఏంటి అని అంటే, అక్కడ ఒక చక్కని మాట మనం చూస్తాం. లూకా 4:14. అప్పుడు యేసు ఆత్మబలములతో, ఆయన పరిచర్య ఎట్లా ప్రారంభమైందంట? శరీర బలముతో కాదు, ఆహార బలముతో కాదు, ఆత్మ బలముతో పరిచర్యను ప్రారంభించాడు. అనుదినము అందరూ లేవడానికి పూర్వం ముందుగానే వెళ్ళి తండ్రితో ఏకాంతంగా గడిపేవాడు. ఆ రోజు ఏం చేయాలో, ఎందుకు నిద్ర లేచిన తర్వాత ఆయనకు తీరిక ఉండదు, సూర్యోదయం అయిన తర్వాత ఆయనకు తీరిక ఉండదు. ఎందుకు? జనాలు గుంపులు గుంపులుగా ఆయన దగ్గరికి వచ్చేవారు. వారితో మాట్లాడడానికి, వారి దేవుని మాటలు వినిపించడానికి, వారి రోగాలు బాగు చేయడానికి ఆయనకు సమయం ఉండేది కాదు. అందుకే తన దిన ప్రయాణముల గురించి కూడా ఆయన ఏం చేసేవాడు? ఇంకా చీకటి ఉండగానే దేవుని సన్నిధికి వెళ్ళేవాడు. తండ్రి దగ్గరికి వెళ్ళాడు, తండ్రి చేతికి అప్పగించుకున్నాడు, తండ్రి నడిపింపులో నడిచాడు. ఆ శిలువ విషయమై కూడా మొరపెట్టుకున్నాడు. అన్నాడు, తండ్రి నీ చిత్తమైతే. తండ్రి గిన్నెను తీసివేయలేదు కానీ ఏం చేశాడు? గిన్నెను తీసివేయలేదు కానీ గిన్నెలో ఉన్నది తాగడానికి కావలసిన సామర్థ్యమును, శక్తిని ఇచ్చాడు. గిన్నెలో ఉన్నది తాగడానికి కావలసిన శక్తి సామర్థ్యాలను ఇచ్చాడు. ప్రియులారా, మన ప్రభువును చూస్తున్నాం. ఆయన ఏది కూడా తనకిష్టం వచ్చినట్లుగా చేయలేదు. అంతా తండ్రి చేతికి అప్పగించుకొని ఆయన మాట్లాడమన్నది మాట్లాడాడు, ఆయన చేయమన్నది చేశాడు. ఆయన చేయమన్నది చేశాడు. తండ్రి చెప్పాడు,
సిలువకు ఎక్కమని. ఏం చేశాడు ఆయన? కాదనకుండా సిలువకు ఎక్కాడు. అమ్మాయ ఇక్కడ ఉన్న మనమందరం కొన్ని సమయాలు, కొన్ని సందర్భాలు, కొన్ని పరిస్థితుల్లో దేవుడు ఇట్లే కొన్ని చెప్తూ ఉంటాడు. అది ఎట్లుంటుందంటే దావీదు అన్నట్లుగా 23వ కీర్తన 4వ గీత వాక్యం. 23వ కీర్తన 4వ గీత వాక్యం. గాఢాంధకారపు లోయలో చాలు. దేవుని చేతికి మార్గం అప్పగించుకున్నాడు. దేవుడు ఎక్కడ నడవమన్నాడట? యేసు ప్రభువారిని ఎక్కడ నడవమన్నాడు? ఎక్కడ నడవమన్నాడు? గాఢాంధకారపు లోయలు. ఆ మిట్ట మధ్యాహ్నముందు దైవోగ్రత అంతయో ఆయన మీద కుమ్మరింపబడి, అది నీ మీద నా మీద కుమ్మరింపబడవలసిన ఉగ్రత. అయితే ఏం కాలేదంట ప్రభు? దావీదు ఏం కాలేదంట? ఏమంటున్నాడు? ఏ అపాయమునకు భయపడను. మార్గం అప్పగించుకున్నావు, డెస్టినేషన్ అవతల ఉంది. అయితే మార్గం మధ్యలో ఏమున్నాయంట? లోయలు ఉన్నాయి, అగాధాలు ఉన్నాయి, అంధకారము గుండా నువ్వు వెళ్ళాలి, భయంకరమైన స్థలాల గుండా నువ్వు వెళ్ళాలి. వెళ్ళమంటే ఆ గమ్యము చేరలేదు, ఆ గమ్యం చేరలేదు. దేవుడిచ్చే ఆ బహుమానాన్ని పొందుకోలేదు, ఆ మహిమను, ఆ ఘనతను నువ్వు పొందుకోలేదు. అది నీకు కావాలంటే వెళ్ళాలి. 2012లో అప్పటి వరకు నేనున్న ఒక స్థలంలో నుండి బయటకు వచ్చేసాను. ఎందుకు వచ్చాను ఇప్పటికి నాకు అర్థం కాదు. వచ్చాను కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్నాను. రాకపోయి ఉంటే, అక్కడ నుండి వస్తే పరిస్థితి ఎట్లుంది అంటే అప్పటికే పెనం మీద ఉన్నా, కానీ ఏం చేయడానికి సిద్ధపడ్డా అంటే పొయ్యిలోకి దూకడానికి సిద్ధపడ్డా. పెనం మీద నుండి ఎక్కడికి వచ్చాను? పొయ్యిలోకి. ఎందుకు? ఎవరు దూకమన్నారు? ఎవరు దూకమన్నారు? ప్రియులరా, నడవడానికి ఇష్టపడకపోతే మార్గము అప్పగించుకున్నామనుకో, దేవుడు వీటన్నిటి గుండా నడిపిస్తాడు. నీ బుద్ధితో, నీ ఆలోచనతో ఇది బాగుంది చాలే అనుకుంటున్నామేమో. కాదు కాదు, ఇంకా ఇంతకంటే మంచివి నీ కోసం దేవుడు ఉంచాడు. ఎందుకంటే మంచివి నీ కోసం దేవుడు ఉంచాడు. ఆ గమ్యము చేరే క్రమములో ఇవన్నీ ఉంటాయి. ఏవి? గాఢాంధకారపు లోయలు. గాఢాంధకారపు లోయలు. భయపడాల్సిన అవసరం నడిచావనుకో, దేవుడు నీకు తోడై ఉంటాడు. నీ చేయి విడవడు, నీ శత్రువుల చేతికి నిన్ను అప్పగించడు, క్షేమంగా నిన్ను నడిపించేవాడు. ఘనమైన స్థితిలోనికి నిన్ను తీసుకొని వచ్చేవాడు. తీసుకున్నాను, లేదంటే మీ సొంత ఆలోచనతో ముందుకు నడుస్తూ. ఒకసారి ఆత్మవిమర్శ చేస్తాం. చివరిగా ఒక మాట మనం చూసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్దాం. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం. సామెతలు 14:12. ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు, అయితే తుదకు అది మరణమునకు త్రోవ తీయును. అమ్మాయ, మనకు మన మార్గములు ఎట్లా అనిపిస్తాయంట? ఇది కరెక్ట్, ఇది ఇది కరెక్ట్. సంసోను కూడా అనిపించింది ఇది కరెక్ట్ అని. ఇంతకంటే అంతకంత ప్రపంచంలోనే లేదు, ఇదే కరెక్ట్ అనిపించింది. నాకు భార్యగా ఇదే తగింది అనిపించింది. ఒక్క రాత్రి కూడా సంసారం చేయలేము, ఒక్క రాత్రి కూడా సంసారం. దేవుడు అంటున్నాడు, ఒకరి ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు, అయితే తుదకు అది మరణమునకు
త్రోవతి అమ్మాయ, నీ బుద్ధిని, నీ తెలివిని, నీ జ్ఞానమును ఆధారం చేసుకొని నీ కోసం ప్రణాళికలను సిద్ధపరచుకొని నీకు ఇష్టమైన త్రోవలో నడుస్తున్నావేమో, జాగ్రత్త. తుదకువది మరణమునకు త్రోవ తీయమని దేవుడు. మరణము. ప్రియులారా, ఆలోచన చేసుకుందాం, ఆత్మవిమర్శ చేసుకుందాం. మనం నడుస్తున్న త్రోవ, మన మార్గం మన దేవునికి అప్పగించుకున్నాము, లేదంటే నాకంతా తెలుసు, నాకేం భయం లేదు, నన్ను మించిన వాడెవడూ లేడు, నేను పరలోకానికి వెళ్ళగలను అని స్వాతిశయంతో మనం నడుస్తున్నాం. దావీదు ఎప్పుడు కూడా తన బుద్ధిని ఆధారం చేసుకోలేదు, తన జ్ఞానమును నమ్ముకొనలేదు, కానీ దేవుని నమ్ముకున్నాడు. రాజవైన నా దేవా అంటున్నాడు, యెహోవా నా బలమా అంటున్నాడు, నా ఆశ్రయ దుర్గమా, నా రక్షణ శృంగమా అంటున్నాడు, యెహోవా నా కాపరి అంటున్నాడు, నాకు సర్వము నీవేనయ్యా, నీవు తప్ప ఈ లోకములో నాకెవరూ లేదు. ఎంతో ప్రమాదకరమైన పరిస్థితుల్లో నేనున్నాను, అపాయకరమైన పరిస్థితుల్లో నేనున్నాను, సమస్యల సుడిగుండంలో నేనున్నాను, ఇరుకులు ఇబ్బందుల్లో నేనున్నాను, అంధకారము నా చుట్టూ ఉన్నది. దేవా, నీవే నాకు దిక్కు. అయ్యా, నా మార్గమును నీకు అప్పగించుకొనుచున్నా, నిన్ను నేను నమ్ముకొని ఉన్నా, నాకు సహాయం చేయి. దావీదు వలె నువ్వు ప్రార్థన చేస్తున్నావా? లేదంటే నీ బుద్ధిని ఆధారం చేసుకో, నీ తెలివిని ఆధారం చేసుకో, నీ సొంత మార్గములో నీవు నడుస్తున్నావు. ఎక్కడికి పోతున్నావు? ఇప్పటి వరకు జరిగినవేంటో నీకు అర్థమవుతున్నాయా? ఆ మార్గము యొక్క అంతమేంటో నీకు అర్థమవుతుందా? అమ్మాయ, ఇప్పటికైనా మనస్సు మార్చు, సరిచేసు, నీ మార్గాన్ని దేవునికి అప్పగించు. ఆయన నీ కార్యమును సఫలం చేస్తాడు. పితరుడైన అబ్రహాము అప్పగించినట్లు, పితరుడైన యాకోబు అప్పగించినట్లు, పితరుడైన దావీదు అప్పగించినట్లు, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు అప్పగించినట్లు, ఆ తండ్రి చేతి, ఆ దేవుని చేతి, ఆ రాజు చేతి, ఆ ప్రభువు చేతి, ఆ అనంత జ్ఞాని అయిన దేవుని చేతి, నీ పుట్టుకకు కారకుడైన దేవుని చేతి, నేను పోషిస్తున్న దేవుని చేతి, నేను కాచి కాపాడుతున్న దేవుని చేతి, నీకోసం గొప్ప ప్రణాళికలను, ఆలోచనలను, ఉద్దేశాలను, తలంపులను కలిగి ఉన్నాను. ఆ దేవుని చేతికి నీ మార్గమును అప్పగించుకుంటాను. ప్రార్థన చేస్తాను. ప్రేమగల తండ్రి, నా పుట్టుకకు నీవే కాదు, తల్లి గర్భములో నుండి నా సహాయకుడు నీవే, నీకు స్తోత్రం. నా విమోచకుడు నీవే, నీకు స్తోత్రం. నా రక్షకుడు నీవే, నీకు స్తోత్రం. అయినప్పటికీ నా దేవుడవైన నిన్ను నమ్ముకో, నీ చేతికి నా మార్గములను అప్పగించు. అవును దేవుడు, నీ చేతికి నా మార్గమును అప్పగించు. నా బుద్ధిని నమ్ముకో, నా జ్ఞానమును నమ్ముకో, నా తెలివిని నమ్ముకో, నా అనుభవమును నమ్ముకో. నా అతిశయమును ఆధారం చేసి నాకు ఇష్టమైన త్రోవను ఏర్పరచు. నా ఇష్టానుసారముగా నడుస్తూ నీకెంతగానో దుఃఖమును బాధను
నేను ఒప్పుకోవచ్చు. దయతో నన్ను క్షమించు. అందరూ బట్టి అయ్యా నాకు ఈ శ్రమలని, నాకు ఈ సమస్యలని, నాకు ఈ కలవరమని, నాకు ఈ ఇబ్బందులని, నాకు ఈ బాధలని అయ్యా నేను ఒప్పుకోవచ్చు. నన్ను క్షమించు. నీ చేతికి తన మార్గమును అప్పగించుకొని భక్తుడైన అబ్రహాము నీ చేతికి తన మార్గమును అప్పగించుకొని భక్తుడైన ఇస్సాకు నీ చేతికి తన మార్గమును అప్పగించుకొని భక్తుడైన యాకోబు నీ చేతికి తన మార్గమును అప్పగించుకొని భక్తుడైన దావీదు. నువ్వు మాట్లాడిన మాటలకే స్తోత్రం. వారి పట్ల నువ్వు చేసిన కార్యములను బట్టి నీకు స్తోత్రం. వారి జీవితములను సఫలపరచుకొని నీకు స్తుతులు చెల్లిస్తూ ఘనమైన పేర్లు వారికి దయచేస్తే నీకు స్తోత్రం. లోకములో ఘనులనుగా నీవు వారిని ఉంచితే నీకు స్తోత్రం. దేవా నన్ను క్షమించు. నా బుద్ధిని మార్చు, నా స్వభావాన్ని మార్చు, నా మనస్సును మార్చు. కుక్క తోక వంటి బ్రతు క్షమించు. నన్ను మార్చు. నిన్ను నమ్ముకుని నీ చేతికి నా మార్గమును అప్పగించుకుని నాకు సహాయం చేయి. మంచి భవిష్యత్ అయా గాఢాంధకారపు లోయలలో నడిచిన ఏ భయము లేని జీవితం, నీ తోడు కలిగిన, నీ సన్నిధి కలిగిన జీవితం, శత్రువుల పైన విజయమిచ్చే జీవితమును నాకు దయచు. ఆయన వేడుకోవచ్చు. నా మార్గమును సరళము చేయ దేవుడు, స్తోత్రం. తను గమ్యము చేర్చు దేవుడు, స్తోత్రం. దేవా ఇది మొదలు నా ప్రతి పనిని, ప్రతి భారము అయ్యా నీ చేతికి అప్పగించు. నీ ద్వారా నా కార్యములను సఫలము చేసుకుని నాకు సహాయం చేయండి. నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పుణ్యనామం. దేవా ప్రతి అడుగు అయ్యా నీ చేతికి అప్పగించుకుని నీ ఆత్మ నడిపింపులో వేసి మా మార్గదర్శి, మా మంచి కాపు, మాకు ముందు నడిచి మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పుణ్యనామం క్షమాభిక్ష అందిస్తూ కృతజ్ఞతార్పణం చెల్లించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మందిర స్థలం విషయమై మరి దేవుని ఆజ్ఞ మేరకు సంఘంలో ప్రకటన చేయడం జరిగింది. ఈ కార్యాన్ని తలపెట్టడానికి ముందుగా ప్రభు వైపు చూశాను. ప్రభుకు మొరపెట్టాను. ప్రభు 2012లో 3 సెంట్లు కొనడానికి 2,60,000 రూపాయల డబ్బులు మా దగ్గర లేకపోయినవి. 2013లో 2.5 సెంట్లు కొనడానికి కావాల్సిన 2,40,000 రూపాయలు మా దగ్గర లేకపోయినవి. 2016లో 3 సెంట్లు కొనడానికి 4,60,000 రూపాయల డబ్బులు మా దగ్గర లేవు. నువ్వే మమ్మల్ని ఆదుకుంటూ నడిపించావు. మరి ఇంకా 2.5 సెంట్లు స్థలం కావాలి మాకు. మా కోసం కాదు, నీకోసమే. ఇప్పటి వరకు ఉన్న బడ్జెట్కు మించింది ఇది. 6,50,000 రూపాయలు కావాలి. చిన్న మొత్తాలే మేము సమకూర్చుకోలేకపోయాము. ఇంత పెద్ద మొత్తం ఎక్కడి నుండి తేవాలి? ప్రభువుకు మొరపెట్టాము. ప్రభు సహాయం చేయి. ప్రభు ఒక మాట చెప్పాడు, అదే మీకు చెప్పాను.
నిర్గమకాండం 25వ అధ్యాయం మొదటి 2 వచనాలు. యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చారు, నాకు ప్రతిష్టార్పణ తీసుకొని రండని ఇశ్రాయేలీయులతో చెప్పుము, మనఃపూర్వకముగా అర్పించి ప్రతి మనుషుని వద్ద దాన్ని తీసుకురండి. దేవుని మందిర నిర్మాణం కోసం దేవుడు తన ప్రవక్త అయిన మోషేకు చెప్పాడు, ప్రజలకు ప్రకటన చేయి. మనస్ఫూర్తిగా వాళ్ళు ఏం తీసుకొస్తారో అవి తీసుకో, వాటితో మందిరాన్ని నిర్మించు. ఇదే మాట సంఘంలో చెప్పాను. బలవంతం లేదు, ఎవరిని ఎవరు ఇబ్బంది పెట్టేది లేదు. మీ కుటుంబాల్లో మీరు మాట్లాడుకోండి, భార్య భర్తలు కావచ్చు, తల్లిదండ్రులు పిల్లలు కావచ్చు, అందరూ మాట్లాడుకొని మనస్ఫూర్తిగా మీరు ఏది ఇస్తారో మేము వచ్చినప్పుడు చెప్పండి అన్నారు. ఎంత సంతోషం అంటే ప్రభువు సెలవిచ్చిన రీతిగా ఆయన చేతికి అప్పగించుకొని నడుస్తూ ఉన్నాం. ఎవరి దగ్గరికి వెళ్ళినా ప్రతి కుటుంబం సంతోషంగా చేర్చుకున్నారు. మమ్మల్ని చూసి ఎవరు ముఖం మాడవలే, ఎవరు తలదిప్పుకోవాలా, ఎవరు సనగలేదు, గొరగలేదు, పలవలేదు. అందరూ సంతోషంగా చేర్చుకున్నారు. నీళ్ళు ఇచ్చిన వాళ్ళు, టీలు ఇచ్చిన వాళ్ళు, కాఫీలు ఇచ్చిన వాళ్ళు, డ్రింక్స్ ఇచ్చిన వాళ్ళు, స్నాక్స్ పెట్టిన వాళ్ళు, అంతకంటే సంతోషంగా వాళ్ళు ఏవైతే ప్రేమగా దేవునికి ఇవ్వాలనుకున్నారో వాటిని చెప్పారు. సుమారుగా 6,56,500 రూపాయలు. దేవునికి స్తోత్రం. ఇదంతా కూడా దేవుడు మీ ద్వారానే సమకూర్చాడు. దానికి కారణం ఏంటి అంటే ఒక మాట బైబిల్లో ఉండి నేను మీకు చూపిస్తాను. బైబిల్లో ఉండి దినవృత్తాంతములు 2వ గ్రంథము 31వ అధ్యాయం 10వ వచనం. దినవృత్తాంతములు 2వ గ్రంథం 31వ అధ్యాయం 10వ వచనం. యెహోవా మందిరములోనికి జనులు కానుకలను తెచ్చుట మొదలు పెట్టినప్పటి నుండి మేము సమృద్ధిగా భోజనము చేసినాను, చాలా మిగులుచున్నది. యెహోవా తన జనులను ఆశీర్వదించినందున ఇంత గొప్ప రాశి మిగిలినదని రాస్తున్నాను. ఈ డబ్బులు ఎక్కడి నుండి వచ్చాయంటే ఇదే. దేవుడు ఏం చేశాడంట? దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాడు. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించాడు కాబట్టి మీరు దేవునికి ఇవ్వగలిగారు. లేకపోతే ఈ 6 లక్షల రూపాయల మొత్తం 6 లక్షల చిల్లర ఏదైతే ఉందో ఇది తీసుకురావడం మన వల్ల అయ్యింది. మరి ఈ రోజు వరకు కూడా గడిచిన వారం నుండి వారు చెప్పిన ప్రకారంగా తమ ప్రతిష్టార్పణలను ఇచ్చిన వారు ఉన్నారు. 96,500 రూపాయలు అయ్యాయి. 96,500 రూపాయలు అయ్యాయి. ఈ నెలాఖరి వరకు టైం ఉంది. డబ్బుల విషయంలో మీరు ఎవరు ఇబ్బంది పడద్దు. దేవుడు ఆయా ద్వారాలు తెరిచి తప్పకుండా మీకు కావాల్సిన వాటిని మీరు ఏదైతే మొక్కుబడులు చేసుకున్నారో ఇస్తామని మాటిచ్చారు. వాటిని ఇవ్వడానికి సహాయం చేస్తాడు, నడిపిస్తాడు. మరి మన ఎక్స్పెక్టేషన్ ఏంటంటే మార్చి కల్లా అందరూ ఇస్తారని అనుకుంటున్నాము. దేవుడు సమస్తమును అనుకూలపరిచి ఏప్రిల్లో రిజిస్ట్రేషన్కి వెళ్ళినట్లుగా సహాయం చేయనుగాక. మమ్మల్ని ఆశీర్వదించుతున్న దేవుడు స్తోత్రాలు. కావునని మీ మందిర అక్కరను అయ్యా
నీకోసం ప్రతిష్టార్పణగా మేము తీసుకొని రాగలిగినందుకు మాకు సహాయం చేస్తే నీకు స్తోత్రాలు. ఇచ్చిన బిడ్డలను బట్టి నీకు స్తోత్రాలు. ఇస్తామని మాట ఇచ్చిన బిడ్డలను బట్టి నీకు స్తోత్రాలు. వారు ఇవ్వగలిగినట్లుగా అయా వారికి కావాల్సిన నిధులను దయచేసి నడిపించండి. ఇచ్చిన ప్రియులకు కావాల్సిన దేవులను అనుగ్రహించండి. నాయనాన్ని కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం దేవా. ఎందరైతే అయా ప్రియబిడ్డల యొక్క ఆరాధనలో చేరువచ్చారో, పాల్గొన్నారో, ఏకీభవిస్తున్నారో వారందరిని బట్టి, వారి కుటుంబాలను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ వారి అక్కర్లో తీర్చమని ఆయన, వారి మనోవాంఛలను నెరవేర్చమని దేవా, వారి కుటుంబాల్లో ఉన్న రోగులను బాగు చేయమని, వ్యాధిగ్రస్తులను స్వస్థపరచమని, అపవిత్ర ఆత్మల చేత పీడింపబడుతున్న వాళ్ళని ఆదుకొని వారిని పీడిస్తున్న అపవిత్ర ఆత్మను వారిలో వెళ్ళగొట్టమని వేడుకొంటున్నాం. కుటుంబాల్లో ఉన్న ఆర్థిక సమస్యలు పరిష్కరించండి, సమృద్ధిని ఇవ్వండి. పిల్లల చదువు విషయంలో సహాయం చేయండి, ఉద్యోగాల విషయంలో సహాయం చేయండి, వివాహాల విషయంలో సహాయం చేయండి, గర్భఫలాల విషయంలో కృప చూపి దర్శించి గర్భంలో తెరవండి. గర్భిణులను నవమాసం తోడేంటూ శుక్రస్వామికి నడిపించమని ఆయన వేడుకొంటున్నాం. దేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా ఏం ఆశించి నీ బిడ్డల్ని సన్నిధికి వచ్చారు వాటన్నింటినీ సంపూర్ణంగా నెరవేర్చి నీవే మహిమ పొందుమని సొలొమోను పట్ల చేసిన మేలుకై స్తోత్రాలు. ఈరమ్మను బ్రతికించిన దేవుడు అని, మరణమును తప్పించిన దేవుడు అని స్తుతిస్తూ మా మధ్యకు నడిపించమని నాయన వేడుకొంటున్నాం. తండ్రి నీకు స్తోత్రాలు. అయ్యా నీ ప్రియుల హృదయ వాంఛలు నెరవేరుస్తున్నందుకే నీకు స్తుతులు చెల్లిస్తూ చేరి వచ్చిన నీ ప్రియబిడ్డలందరినీ నీ ఆత్మ చేత బలపరిచి లోకంలోనికి నీకు సాక్షులుగా నడిపించుము. నీకోసం అనేకులను నీ సన్నిధికి తీసుకొని రాగలుగుటకు సహాయం చేయము. మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పుణ్యనామమున ప్రార్థించి వేడుకొంటున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం చేరవచ్చిన మనకందరికీ, సంఘమంతటికి, సమస్త పరిశుద్ధులకు సదాకాలం తోడైన నడిపించును గాక. ఆమేన్.